హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఒక 2 రోజుల క్రితం పేపర్ చూడండి, ఈనాడు పేపర్ అనుకుంటా. క్యాన్సర్ వచ్చిన ఒక పేషెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, యుఎస్ అతను ఓన్లీ డైట్తో అంటే ఫుడ్తో నా క్యాన్సర్ని తగ్గించుకున్నాను, ప్రాపర్ ఫుడ్తో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఒక 2 days క్రితం పేపర్ చూడిస్తే మీకు తెలిసిపోతుంది. అంటే డైట్, ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ అనేది సర్వరోగ నివారణి అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్న ట్రెండ్ అనే కదా, నిజం కూడా అదే. ఎందుకంటే ఎంత మంచి ఫుడ్ తీసుకుంటే మన అంత ఆరోగ్యంగా ఉంటామని చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే, కానీ మనం పట్టించుకోం. మన స్ట్రెస్, మన వర్క్ ప్రెషర్స్ అన్నీ పెట్టుకొని ఎమోషనల్ ఈటింగ్ బారిన పడిపోవడం, ఇలా అయిపోయి ఊబకాయం, రకరకాల రోగాలన్నిటికీ, సకల రోగాలకు మూలం ఏంటి అంటే మనం ఇప్పుడు తినే ఫుడ్. మరి ఆ ఫుడ్లో మార్పులు చేస్తే అద్భుతం జరుగుతుంది అంటున్నారు సాలికా బేగం. తను సూపర్ డైటీషియన్, మన స్టూడియోలో ఉన్నారు. మీ ఫుడ్లో చేంజెస్ చేసుకుంటే చాలు, మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది. మీరు ఏ మందులు మింగక్కర్లేదు, ఏ కఠినమైన ఎక్సర్సైజులు చేయక్కర్లేదు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. తను ఇచ్చిన డైట్ ప్లాన్ చేసి చాలామంది అద్భుతంగా తమ ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నారు. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని మన ప్రేక్షకుల కోసం సాలిక గారిని మన స్టూడియోకి పిలిచాం. సో తను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినండి, పాటించండి. ఖచ్చితంగా మన లైఫ్ మెరుగుపడుతుంది. సో సాలికా బేగం గారు, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఏంటండి, అంటే యు ఆర్ ఎ సర్టిఫైడ్ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, రైట్? ఎస్ అండి. సో ఏంటి అంటే మిగతా డైట్స్కి మీ డైట్కి ఏం తేడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. థ్యాంక్ యూ. ఐ అడ్మైర్ యువర్ వర్క్ అ లాట్. థ్యాంక్ యూ. చాలా షోస్ కూడా చూశాను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో, హౌ డూ యూ డిఫర్ అంటే మీకు మీ నార్మల్ డైట్స్కి మీరు చేసిన ఫంక్షనల్ న్యూట్రిషన్కి తేడా ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్ డైట్స్ చూసుకుంటే మీరు ఎగ్జాంపుల్ బరువు తగ్గాలని నా దగ్గరికి వచ్చారు. ఇన్ని క్యాలరీస్ తీసుకోండి, ఒక మీల్లో ఎంత ఉప్పు తీసుకోండి, ఎంత తీసుకోండి, ఉప్పు తీసుకోండి, పప్పు తీసుకోండి అనేసి చెప్పేసి ఈ మీల్ ఎంత ఉండాలి అని చెప్పడం, అదొక నార్మల్ క్యాలరీ ఎవరైనా ఇచ్చే డైట్. ఫంక్షనల్ న్యూట్రిషన్ అప్రోచ్ ఏంటంటే, మీరు నా దగ్గర వచ్చేసరికి దెన్ ఐ చెక్ యువర్ మెడికల్ హిస్టరీ, ఓకే, రైట్ ఫ్రమ్ ద బర్త్. అచ్చా. మీ పుట్టక ఎలా జరిగింది, వెజైనల్ బర్త్, సి సెక్షనా, అక్కడ నుంచి టిల్ డేట్ మీకున్న ఇష్యూస్ ఏంటి, టైం ఫ్రేమ్ అంటాం దీన్ని. అంటే ఏమేమి ఇష్యూస్ మీరు ఎన్కౌంటర్ చేశారు చిన్నప్పటి నుంచి, ఒక పెద్ద రోగం కావచ్చు, లేకపోతే తరచూ ఫీవర్స్ రావడం, ఇలాంటివన్నీ ఉంటాయి. సో మెడికల్ హిస్టరీ, మీ డయట్ రీకాల్ అన్నది అంటే మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ఏమేమి తీసుకుంటున్నారు, చిల్లర పదార్థాలు ఎక్కువ తీసుకుంటున్నారా, చిరుతిండ్లు ఎక్కువ తింటున్నారా, అసలు తీసుకునే డైట్లో ప్రపోర్షనేట్ ప్రాపర్గా ఉన్నాయి లేదా చూసుకుంటున్నారు లేదా, అండ్ తర్వాత వచ్చేది మీ లైఫ్ స్టైల్. వెరీ ఇంపార్టెంట్ అండి. డైట్ అండ్ లైఫ్ స్టైల్ కలిస్తేనే మీకు హెల్త్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. లైఫ్ స్టైల్ వచ్చేసరికి మీ స్లీప్, మీ వాటర్ ఇంటేక్, మీ స్ట్రెస్ లెవెల్స్, మీ ఫిజికల్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. రైట్. అంటే ఇప్పుడు మేము బయట ఏదైతే నెట్లో కానీ చాలా మంది చెప్తారు, పలానా డైట్ తీసుకోండి, ఇంటర్మీడియట్ అంటారు, ఇంకేదేదో ఒక 1,00,000 ఉన్నాయి. అవును. సో అవి కాకుండా మీరు చెప్పేది ఏంటంటే, అసలు మీ బర్త్ దగ్గర నుంచి మీ బాడీ ఏంటి, అసలు మీ స్వభావం ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీ స్ట్రెస్ లెవెల్స్ అన్నీ చూసుకొని దానికి తగ్గట్టు మీరు డైట్ ఇస్తారు, అంతేనా? దానికి తగ్గట్టు మీరు మెడికల్ హిస్టరీ చెప్పేటప్పుడు ఇన్ని లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. మీరు చెప్పొచ్చు, చిన్నప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉండేదండి, చిన్నప్పుడు మా అమ్మ టెస్ట్ చేయించింది, అప్పుడు ఎప్పుడు ఐరన్ ఉండేది కాదు. ఫీమేల్స్ లో అయితే జనరల్ గా చెప్తారు, నాకు వైటమిన్ డి ఎప్పుడు ఉండేది కాదండి, ఎప్పుడు కాల్షియం డెఫిషియన్సీ ఉండేది, ఇవన్నీ చెప్తుంటారు. సో ఈ డేటా కలెక్ట్ చేసేటప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్యాటర్న్ ఎలా ఉందన్న తెలుస్తుంది. దాన్ని బట్టి ఏమో ఇప్పుడు టెస్ట్ చేద్దాం, బిఫోర్ సజెస్టింగ్ యూ సంథింగ్, మీకు సజెస్ట్ చేసే ముందు మనం టెస్ట్ చేయాల్సి వస్తుంది. చేసి అప్పుడు మీకు వైటమిన్ డి కరెక్ట్ గా ఉందా, హెల్త్ చెకప్ కూడా చేస్తారు. తప్పదు సార్. ఎందుకంటే అది చేయకుండా
గుడ్డిగా నేను ఇచ్చేసాను అనుకోండి, మీ లోపల లోపాలు ఏమున్నాయో తెలియకుండా నేను డైట్ ఇచ్చేస్తే ఐఎమ్ నాట్ మీటింగ్ ద నీడ్స్. కరెక్ట్ కరెక్ట్ వండర్ఫుల్. మీకు వైటమిన్ డి తక్కువ ఉందా, B12 తక్కువ ఉందా, అసలు ఏం తక్కువ ఉంది, ఏం ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, Okay. షుగర్ మేనేజ్ అవుతుందా లేదా, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందా బాడీలో, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందో ఏమో, వెయిట్ తగ్గటం లేదు అంటే వాళ్ళ కారణం ఇన్ఫ్లమేషన్ ఒక Correct. రకంగా చూసుకుంటే. అవునండి. సో ఇవన్నీ చూసి మీ రీకాల్ బట్టి మీ ప్యాటర్న్ బట్టి అక్కడ కూడా కరెక్షన్స్ చేయాలి. టైంకి నిద్రపోవటం లేదు, వాటర్ సరిగ్గా తీసుకోవటం లేదు, ఫిజికల్ యాక్టివిటీ జీరో, స్ట్రెస్ ఏమైనా విపరీతంగా తీసుకుంటున్నారు, స్ట్రెస్ కి తగ్గట్టుగా దాన్ని మేనేజ్ చేయడానికి మీరేం మెడిటేషన్ కానీ, యోగా కానీ, ఆసనాలు కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ఏం చేయటం లేదు. మరి ఎలాగండి? సో ఇవన్నీ చూసి మీకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ మీ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చూసి ఇంటర్ప్రిట్ చేసి ఒక వాల్యూ పెరిగిందంటే ఎందుకు పెరిగింది, ఒకటి తగ్గిందంటే ఎందుకు తగ్గింది, దీని కనెక్షన్ మీ రీకాల్తో, అంటే మీ దగ్గర ఏదైతే డేటా తీసుకుంటానో టైం ఫ్రేమ్, దాన్ని బట్టి మీకు ఒక కస్టమైజ్డ్ ప్లాన్ అంటూ సజెస్ట్ చేస్తామన్నమాట. అంటే ఒక మీరు రాగానే వెయిట్ లాస్ అనగానే సరే మీకు వెయిట్ లాస్ అని ఇచ్చడం అలా ఉండదండి. సో యూ షుడ్ నెవర్ డూ దట్. అందుకే అనుకుంటాండి అన్ని డైట్లు కీటో డైట్ దగ్గర నుంచి ఎన్ని ఫాలో అవుతాము అన్ని ఫెయిల్ అవుతాయి. దానికి ఎందుకు అనేది ఇప్పటికీ అర్థం కాల. సో ఇది రీజన్. ఎస్ సార్, లోపల డిస్ఫంక్షన్ ఉంది, లోపల ఇంబ్యాలెన్స్ ఉంచుకోను మీరు పైన ఎంత ఏం పూసుకున్నా చేసుకున్నా వేస్ట్, ఉపయోగం లేదు. తిండి తినాలండి, సమంగా తినాలి. అలానే ఇంకొక పొరపాటు నేను చూస్తున్నాను ఏంటంటే, యూట్యూబ్ లో చూసి కానీ ఎక్కడెక్కడో సోషల్ మీడియాలో చూసి జనాలు వాళ్ళకి వాళ్ళే మార్పులు చేర్పులు చేసేసుకుంటుంటారు. అది దానివల్ల ప్రమాదం ఏంటంటే, డైటీషియన్ దగ్గరికి వెళ్తే లక్షలు అడుగుతున్నారు మేడం. ఆ భయానికి యూట్యూబ్ అయితే ఫ్రీ కదా, సరే చేసేసుకుందాంలే అని చేస్తున్నారు. అది ప్రాబ్లం అండి, అది చాలా ప్రాబ్లం అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇమాజిన్ మీకు నా దగ్గర వచ్చిన ఒక లేడీకి వైటమిన్ డినే లేదు, సమంగా 4 or 3 ఉంది. ఓకే, ఆవిడ బరువు పెరుగుతున్న కొద్దీ ఆ పెరుగుతున్న ఆకారం చూసుకుంటారు కానీ లోపల ఉన్న డిస్ఫంక్షన్ ఎవడు పోల్చడు కదా. ఎంతసేపు నెంబర్ ఆబ్సెషన్ అంటానండి నేను. నెంబర్ ఆబ్సెషన్ అంటే వేయింగ్ స్కేల్ మీద తక్కువగా కనిపించాలి, 80 ఉంటే 70కి వచ్చేయాలి, 80 ఉంటే 70కి వచ్చేయాలి, 70 ఉంటే 60. ఎస్. సో దీనివల్ల ఏం చేస్తారంటే ఆ నంబర్ తగ్గితే సంబరపడిపోతున్నారు కానీ లోపల ఉన్న లోపాలని చెక్ చేయటం లేదు. మీకు మీరుగా స్వతహాగా డైటింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు లోపల ఏమున్నాయో తెలియదు, ఎవరు చెక్ చేయరు. ఫుడ్ తో పెద్ద ప్రమాదం ఉండదు కాబట్టి మీరు తినేస్తారు. ఇప్పుడు తినంగానే ఏదో సైడ్ ఎఫెక్ట్ చూపిస్తే కదా మీరు వెళ్ళేది వేరే చోట. తింటూనే ఉంటారు, ఏదో ఒక టైంకి మీరు లూజ్ చేసేస్తారు కానీ లోపల ఏమవుతుందంటే ఆ డెఫిషియన్సీస్ గ్యాప్స్ పెరిగిపోతుంటాయి. మీరు వైటమిన్ డి అడ్రస్సే చేయలేదు. అవును మేడం, ఇప్పుడు మీరు మెడిసిన్స్ కూడా ఇస్తారా దీంతో? అయితే ఇప్పుడు మాకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి, దానికి సంబంధించిన క్యాప్సూల్ ఇస్తారా? సప్లిమెంటేషన్ రోల్ ఉంటుంది సార్. ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఎందుకంటే డైట్ అన్నది మీకు మెయింటెనెన్స్ వరకే. ఓకే, ఆ లోతు ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని ఫిల్ చేయడానికి మరి డోసేజ్ కూడా ఎక్కువ కావాలి. డైట్ తో ఫిల్ అయ్యేలోగా మరి దీని వల్ల వచ్చే నష్టం ఎక్కువ అవుతుంది, ఆ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిస్ఫంక్షనింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది బాడీలో. సో ఒక్క ఫుడ్ తోనే కాకుండా కొంత సప్లిమెంట్స్ ఖచ్చితంగా సపోర్ట్ కూడా కావాలి సార్. ఎందుకంటే మీ లోపల డెఫిషియన్సీస్ ఎంత ఉంది దాని వాల్యూస్ బట్టి ఉంటుంది సార్. రైట్ మ్యామ్. సో ఒక డిస్ఫంక్షనింగ్ లేదంటే ఒక అబ్నార్మల్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు చేయడం ఓకే. ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా అంటే ప్రివెంటివ్ హెల్త్ కూడా సాధ్యమేనా ఈ డైట్ ప్లాన్ తో? నేను అనేది ప్రివెన్షనే ఫస్ట్ చెయ్యాలి సార్. ఓకే ఓకే. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఆఫ్ కోర్స్. అండ్ ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ చీపర్ దాన్ క్యూర్. కరెక్ట్. మీరు క్యూర్ కి వెళ్తే ఇంకా ఎక్కువ అవుతాయి, లక్షలు ఉడతాయి. ఇప్పుడు డైటీషియన్ అన్నారు, లక్షలు ఇంకా లక్షలు కోట్లు ఉడతాయి. హాస్పిటల్ బిల్స్ తెలిసి ఎలా ఉంటాయో. సో బెటర్ యూ డోంట్ గో టు దట్ ఎక్స్టెంట్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో అంటే మనిషి అన్నాక పొద్దున లేసామా, తిన్నామా, పడుకున్నామా అన్న పరిస్థితి అయిపోయిందండి. అంటే కోటి విద్యలు కూటి కొరక అంటారు. అంటే ఇంత చేసింది కూటి కొరకే కదా, లాస్ట్ కి వచ్చి దాన్నే మేము మర్చిపోతున్నాం. అంటే మనం మన బాడీనే మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం, మన హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. ఏం తింటున్నాం ఎంత ఎవరికి తెలీదు. కార్ నడిపిన వాళ్ళకి కార్ డ్రైవ్ ఎలా చెయ్యాలో తెలుసు. మనిషి అన్నాక లేస్తున్నాము, తింటున్నాము, ఎలా తినాలో పద్ధతి తెలియకపోతే ఎలాగండి? వెరీ బేసిక్ థింగ్ కదా. నీళ్లు తాగే పద్ధతి ఉంటది, తినే పద్ధతి ఉంటది, ఆర్డర్ ఆఫ్ ఈటింగ్ ఉంటది. మీకున్న లోపాల బట్టి మీరు ఎలా తినాలి, మీకున్న లోపాలని కవర్ చేసేలాగా ఏం చెయ్యాలి, కరెక్ట్ ఆర్డర్ అంటూ ఉంటుంది. మీకు తిట్టండి మేడం, ఇంకా తిట్టండి, అప్పుడే మాకు తెలుస్తుంది. కొంచెం తిట్టం లేదు సార్, నేను జనాల్ని చూసి నా దగ్గర వచ్చిన 90% జనాలు, మేడం నేను లావెక్కిపోతున్నాను, సన్నంగా ఎలాగ అవ్వాలంటారు. అంతే.
ఆ సన్నం ఒబ్సెషన్ ఎంత అంటే అందరూ ఒకే షేప్ లో ఉండాలా మరి ఏమో తెలియదు కానీ లోపల ఎన్నో డిస్ఫంక్షనింగ్ జరుగుతుంటది, ఎన్నో సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, అవన్నీ పట్టించుకోకుండా అవును. సన్నంగా అవ్వాలి. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో అప్పుడే వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అన్న భావం వస్తుంది. వస్తుంది అంతవరకు తప్ప ఏది రాదు, తెలియదు. తెలీదు. ఆ సైజు పెరిగి కొద్ది బట్టలు దుస్తులు సెట్ అవ్వకపోయేసరికి అప్పుడు వాళ్ళకి ఏదో జరుగుతుంది లోపల అనేది తెలుస్తుంది. అంతవరకు ఎవడేం పట్టించుకోరు. అవును. అండ్ నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలా మంది నేను కళాకంటిగా చెప్పేశాను ఏంటంటే, ఇఫ్ యస్ ఎయిమ్ వాట్ మీ వెయిట్ ఎయిమ్ అన్నది ఉట్టి వెయిట్ లాస్ అయితే డోంట్ కమ్ టు మీ. ఓకే, సూపర్. బికాస్ వెయిట్ వెయిట్ తగ్గించాలంటే ఏం లేదు, 4 వాటర్ డైట్లు అనేసి ఫ్రూట్ డైట్లు అని పెట్టేస్తే అయిపోతారు, మొత్తం లాగేస్తారు. అది కూడా అవసరం లేదండి. గట్టిగా జ్వరం వాంతులు విరేచనాలు పట్టుకుంటే 3-4 రోజులు మీరు లాగేస్తారు. అవును. చూసిన వాళ్ళందరూ చిక్కిపోయామని కూడా అనేస్తారు. అది ఆరోగ్యమా చెప్పండి? సూపర్ మేడం మీరు. అది కరెక్ట్ పద్ధతిలో లూజ్ చేయడం కాదు కదా. అవును. సో మీరు లూజ్ చేస్తే ఎక్కడైనా లూజ్ చేయొచ్చు, కానీ Okay. పద్ధతిగా లూజ్ చేయాలి. లూజ్ చేస్తే మళ్ళీ రాకూడదు. మీ Super. హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేలాగా, మీ డిస్ఫంక్షనింగ్ కరెక్ట్ చేస్తూ మీరు మీ వెయిట్ లాస్ అన్నది అయ్యారనుకోండి, అది కరెక్ట్ పద్ధతి. సూపర్, కరెక్ట్ అండి. అవును. అయితే మ్యామ్ ఇప్పుడు నేను కూడా ఒబేస్, రైట్? సో నేను చాలాసార్లు డైట్ చేస్తాను, నెలల తరబడి ఉపవాసాలు ఉంటాను, రకరకాలు చేస్తుంటాను, డైట్ ప్లాన్స్ ఏవేవో ట్రై చేస్తాను, అయినా ఒక 1/2 kg కూడా తగ్గలేదండి. రీజన్ ఏమై ఉంటుంది? మీరు ఇన్ని చెప్పారు, ఒక మంచి పాయింట్ మిస్ చేశారు సార్ లోపల. హ్యావ్ యూ ఎవర్ చెక్ వాట్ యువర్ బాడీ ఇస్ గోయింగ్ త్రూ? No. అది మిస్సింగ్ సార్. నాకు సన్న కనబడాలి అంతే, నాకున్న ఒకే ఒక టార్గెట్ ఏంటంటే సన్న కనబడాలనే టార్గెట్తో వెళ్తున్నాను. సో డైట్లు ఏం చెప్తాయి, మీరు ఒక పూటే తినండి, అరపూటే తినండి, రైస్ తినకండి, ఇలాంటివన్నీ చెప్తారు కాబట్టి ఫాలో అవుతున్నాం, కానీ అయినా కూడా తగ్గట్లా. మీ బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, ఓకే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, ఓకే బాడీకి అది సర్వైవల్ మోడ్ లాంటిది. ఓకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇన్కమ్ తక్కువ వస్తుంది ఆర్ రావటం లేదనుకోండి, సేవింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తారు? మీరు ఖర్చు పెడతారా, పిసినారులాగా బిహేవ్ చేస్తారా? దారుణంగా అంతే పిసినర్లాగా అయిపోతాం. అంతే. అవును. బాడీ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. దానికి కావాల్సింది, దాని ఫంక్షనింగ్ కి కావాల్సింది మీరు అందివ్వడం లేదు అని అంటే అది పిసినారు దానిలాగే బిహేవ్ చేస్తుంది, అచ్చా, వదులుకోదు ఫ్యాట్. ఆపేసుకుంటది మొత్తం. అంతే. ఫ్యాట్ దానికి సర్వైవల్ మెకానిజం. దేవుడా. ఫ్యాట్ అన్నది హోల్డ్ చేస్తుంది. ఓకే. మీరు మజిల్ లూజ్ చేసేస్తారు, వాటర్ లూజ్ చేస్తారు, ఫ్యాట్ వదులుకోదు బాడీ. మీకు లోపల డిస్ఫంక్షనింగ్ ఉండి ఇన్ని ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఈ అనారోగ్యం పెరుగుతూ లోపల జరుగుతూ ఉంటే బాడీ ఎప్పుడు వెయిట్ లూజ్ చెయ్యదు, చేసిన కరెక్ట్ పద్ధతిలో చెయ్యదు, మళ్ళీ తిరిగి వస్తుంది మీకు ఆ వెయిట్. కరెక్ట్. అవును, అలాగే జరుగుతుంది. అవును, చెయ్యదు, చేసినా మళ్ళీ వచ్చేస్తుంది. అది నేను ఇంటేక్ ఇవ్వట్లేదు కదా, అలాంటప్పుడు అది వాడుకోవాలి కదా, ఎక్సెస్ ఉన్న ఫ్యాట్ ను వాడుకోవాలి కదా. కాదు కదా సార్, అది వాడడానికి కూడా కొన్ని పోషకాలు, కొన్ని ఎంజైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా బాడీలో, అది ఇవ్వకుండా వాడేసుకుంటే ఎలా అయిపోతుంది సార్? అవునా? బ్యాంక్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకున్నారు, దానికి ప్రొసీజర్ ఉంటుంది కదా, కరెక్ట్. ఫిక్స్ అయిపోయింది మీ ఫ్యాట్, దాన్ని వెళ్ళి ప్రొసీజర్ గా నాకు ఇచ్చి నా డబ్బులు నేను ఇచ్చేసాను అంటే ఇచ్చేస్తాడా బ్యాంక్? ఇవ్వడు కదా. మరి మన ఫ్యాట్ కూడా అలాగే ఫిక్స్ అయిపోయి స్టోర్ అయిపోయి ఉంది, దాంతో పాటు టాక్సిన్స్ కూడా ముడిపోయి ఉన్నాయి లోపల, అవును. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని కావాల్సిన ప్రొసీజర్ మీరు చేస్తేనే ఫ్యాట్ అన్నది మెటబలైజ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది, మీ వెయిట్ అనేది లూజ్ అవుతుంది. దేవుడా. సరే, అంటే ఇప్పుడు అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే లంకనం పరమౌషధం అని. అంటే ఉపవాసం అనేది చాలా ఇంపార్టెంట్, కడుపు మార్చుకుంటే తగ్గొచ్చు, బరువు తగ్గొచ్చు అనేది ఒకటి చెప్తారు. కరెక్టేనా అది? కొన్ని సందర్భాల కరెక్టేనండి. ఓకే. అన్ని చోట్ల తిని మన బాడీని ఫీడ్ చేయవసరం లేదు. అచ్చా. కొన్ని చోట్ల నోరు మూసుకొని ఉపవాసం చేయడం కూడా చాలా మంచిది. అంటే మన కల్చరల్ గా చూసుకున్నా కూడా అన్ని ధర్మాల్లో కూడా ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మన ఏ కల్చర్ అయినా చూసుకోండి, పండగల్లో గానీ ఏదో ఒక ఫామ్ లో, ఒక ఉపవాసం ఫామ్ లో ఉంటుంది. సో ఉపవాసాలు అన్న చాలా ఇంపార్టెంట్, చెయ్యాలి. అన్ని ఉపవాసాలు ఎలా ప్రతిరోజు ఉండదు, ఏకాదశి అని హిందువుల్లో అయితే, మనలో రంజాన్ అని, క్రిస్టియన్లు అయితే ఈస్టర్ టైంలో అలా చేసుకుంటుంటారు. డిఫరెంట్ వాళ్ళ కమ్యూనిటీ బట్టి వాళ్ళకి ఉపవాసాలను ఉంటాయి. అది ఒక స్పిరిచువల్ అండ్ హెల్త్ పరంగా కూడా దాని బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ మనం పొరపడేది ఎక్కడ అంటే, మనం తీసుకునే ఫుడ్ అక్కడ కరెక్ట్ లేకపోతే మళ్ళీ అది దాని ఉపవాసం యూజెస్ అన్ని వేస్ట్ చేసినట్లే. ఓకే. కాదు మేడం, ఆఫ్టర్ 6 తినాలా వద్దా? చాలా మంది ఈ మధ్య ఆఫ్టర్ 6 తినొద్దు అని ప్రమోట్ చేస్తున్నారు, లైక్ సినిమా హీరోస్ కూడా చెప్తున్నారు ఆఫ్టర్ 6 తినొద్దు. వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేను చాలా మందిని చూసాను 6 కాపేసి మళ్ళీ
12 గంటలు పడుకుంటారు. ఆ మధ్యలో మళ్ళీ ఆకలేస్తది. అవును. ఆకలేసినప్పుడు మళ్ళీ వెళ్ళి ఏదో తింటారు. మరి నేను 6 కి తిని ఏం లాభం సార్? అంటే నేను ఏమనుకుంటా అంటే బ్రెడ్డే కదా, ఒక చిన్న ఆమ్లెటే కదా, ఎస్, అంటే ఫుల్ మీల్స్ తినట్లేదు కదా, సో నేను డైట్ లోనే ఉన్నాననే ఫీలింగ్ లో ఉన్నా. అది తప్ప? తప్పే సార్. అంటే మరి మీరు ఇన్సులిన్ రిలీజ్ చేసినట్లే కదా అక్కడ. ఓకే. మీకు వేరంగా తినండి అని ఎందుకు అంటారంటే దానికొక ఇది ఉంది. 6 o'clock కి 5 o'clock 6 కి 6:30కి సూర్యాస్తం అయ్యేటప్పుడే మీరు ఇంకా ముగించండి అంటే మెటబాలిజం స్లో అయిపోతుంది మీ బాడీకి. అప్పుడు సూర్యాస్తమయం తర్వాత ఎక్కువ మెటబాలిజం స్లో స్లో అవుతుంది. దాన్ని బట్టి దాని తర్వాత మీరు ఎక్కువ ఆహారం ఇవ్వకండి బాడీకి, పని చెప్పకండి. మీరు ఎక్కువ పని చెప్తే మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అన్న సైన్స్ బిహైండ్ దట్ ఈస్ దట్. బట్ ఇఫ్ మీరు ఎలా అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్లీపింగ్ అరౌండ్ 12 కి పడుకోకూడదు ఖచ్చితంగా. 12 ఇస్ నాట్ ద టైమ్ టు స్లీప్. వేరంగా పడుకోవాలి. 10 ఇవాళ లైఫ్ స్టైల్లో 10 to 11 మేబీ ఓకే, 10:30 దాకా పడుకున్న బెటరే. సో ఈ 5-6 ఎవరికి అంటే 10 కి ఖచ్చితంగా నేను పడుకుని పోతాను, మధ్యలో ఏం తిన్ను అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. 5 కి 6 కి తినేసి మళ్ళీ 9 o'clock కి నాకు గంట కొడుతుంది, నేను కొంచెం వెళ్ళి తింటాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తిన్నా, మళ్ళీ వేస్ట్. మీరు అసలు జ్యూస్ తాగినా వేస్ట్. జ్యూసులు అస్సలు ప్రమాదం సార్. అయ్యో, జ్యూసుల గురించి అయితే ఇంకా చెప్పుకుని పోతే గంటలు గంటలు సరిపోవు. జ్యూస్ అవునా? ఎంత ఫ్రెష్ ఫ్రూట్ నుంచి అయినా జ్యూస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఎవ్రీ కండిషన్. ఏబిసి జ్యూస్ అని చెప్తారు. చాలా మంది పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ కూడా చెప్పారు, ఏమని ఏబిసి జ్యూస్ తాగితే క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది అని. ఫ్రూట్ జ్యూసెస్ అంటున్నాను సార్, నేను మాట్లాడింది ఫ్రూట్ జ్యూసెస్ గురించి. అవి ఏబిసి లో ఏముందో తెలియాలి సార్. బిఫోర్ బనానా, యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్. ఓకే, యాపిల్ ఎంత వేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది సార్. కొంచెం వేస్తే పర్లేదు. యాపిల్ ఎక్కువ టేస్ట్ కదా, ఎక్కువ వేసేసి ఇంత బీట్రూట్ ఇంత క్యారెట్ వేస్తే మళ్ళీ మీరు అంత ఫ్రక్టోస్ బాడీకి ఇచ్చినట్లే. అంత గ్లూకోజ్ అంటే యాపిల్ ఎక్కువ వేసేస్తే చెప్తున్నాను. లేదు కొంచెం వేసి జస్ట్ ఇవన్నీ ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయన్న పర్లేదు. బాయిల్ చేసి దాన్ని స్టీమ్ చేసి మీరు ప్రాపర్ గా జ్యూస్ కట్టుకుంటే పర్లేదు. కొన్ని బాడీ డైరెక్ట్ గా అబ్జార్బ్ చేయలేదు సార్. క్యారెట్ లో ఉన్న బీటా కెరటిన్ అన్నది దానికి ఫ్యాట్ కావాలి. మళ్ళీ బీటా కెరటిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, అది వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో ఫ్యాట్ కావాలి. సో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా పడితే అలాగా ఏది చూస్తే అది తీసుకోకూడదు, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అన్నది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. హెల్దీ అనుకుని మీరు తింటారు, మీ బాడీ అన్హెల్దీగా ఉన్నప్పుడు ఆ హెల్దీ ఫుడ్ ఎలా జీర్ణించుకుంటారు చెప్పండి? అబ్జార్ప్షనే లేదు, మీ బాడీలో అబ్జార్ప్షన్ రేటే ప్రాపర్ గా లేదు. మీరు హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు మళ్ళీ, అలాంటప్పుడు కూడా మీ బాడీ తీసుకోదు. అర్థం కాలేదు మేడం. మంచి ప్రీమియం పెట్రోల్ అండి, డ్యామేజ్ అయిపోయిన ఇంజిన్ లో వేశారు. ఇప్పుడు ఉపయోగం లేదు. మీరు ముందేం చేయాలి? ఆ ఇంజిన్ ని సెట్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేసి క్లీన్ చేసి అప్పుడు ఆ ప్రీమియం పెట్రోల్ వేస్తే మీరు బండి ఎలా సర్వీస్ ఇవ్వాలా అలా ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్ట్ చేయొద్దు, ఇంకా నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను, ఇక నుంచి ఫ్రూట్ రేపటి నుంచి ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ తింటాను. నో, 1 fine day లేస్తారు పొద్దున, రేపటి నుంచి హెల్దీ అనగానే అసలు అప్పుడు దాకా ఇంట్లో రాని వెజిటేబుల్స్ వచ్చేస్తాయి. మిల్లెట్స్, కొర్రలు, ఆరుగులు, సాములు అనేసి అన్ని తెచ్చేసి తినకపోయినా తెచ్చేసి 3 పూటలు తిన్నోళ్ళు 3 పూటలు తిన్నోళ్ళు 2 పూటలకు వచ్చేసి, 2 పూటలు తిన్నోళ్ళు 1 పూటకు వచ్చేసి, 1 పూటలు తిన్నోళ్ళు అసలు మొత్తానికే మానేసి చేసేద్దాం ఏదో బరువు తగ్గిపోవడం, లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అని దాంట్లో వాళ్ళు ఎంతో చేసుకుంటారు, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. చాలా పెద్ద దెబ్బ కొడతారు మేడం మీరు. ఉన్నా చెప్తున్నాను సార్, ఇవన్నీ మేము రోజు చేస్తున్నాం. కరెక్ట్, అది చేస్తున్నారు కాబట్టి దాని పరంగా కూడా ఫలితాలు అలాగే ఉంటాయి సార్. ఇట్ గోస్ లాట్ డీపర్. సో బాడీ కంపోజిషన్ ఎనాలిసిస్ ఎట్లా చేస్తారు మేడం? బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది మషిన్స్ ఉంటాయి సార్. బయో ఇంపిడెన్స్ మీద మెజర్ చేసే మషిన్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ చేస్తున్నారంటే మీ వెయిట్ ఎక్కడ తగ్గింది అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు 50 కిలోలు వెయిట్ చేస్తున్నారా, 70 వెయిట్ చేస్తున్నారా, 70 కాటా మీద చూపిస్తుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. ఐ హావ్ సీన్ మెనీ రిపోర్ట్స్, 50 కిలోలు ఉన్న వాళ్ళు కూడా 49% ఫ్యాట్ ఉంది వాళ్ళలో, విజరల్ ఫ్యాట్ విపరీతంగా ఉంది, మజిల్ ఏమో 33%. ఇలా ఎన్ని రిపోర్ట్స్ చూసాను. అంటే మీరు సన్నంగా లావుగా ఉన్నారన్నది కాదు, మీ ఉన్న సన్నంగానే లావుగానే ఎక్కడుంది అది ఇంపార్టెంట్. ఉన్న 70 కిలోస్ లో మజిల్ ఎక్కువ ఉండొచ్చు, ఫ్యాట్ మోస్తరుగా ఉండొచ్చు, కట్ డౌన్ చేసుకోవచ్చు. నేను తక్కువ వెయిట్ చేసిన వాళ్ళు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ చూసాను,
వీళ్ళు 70 ఉన్నారు కొంచెం భారీగా కనిపిస్తుంది అన్న వాళ్ళలో మజిల్ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లు చూసాను కంపారిటివ్లీ. అలాంటి సో ఓకే. వెయిట్ నంబర్స్ మీద పోకూడదు, మీ Okay. కాంపోజిషన్ అన్నది చూసుకోవాలి. మీరు Hmm. తగ్గినా, మీరు ఒకవేళ తగ్గాలనుకుంటున్నా స్ట్రైట్ గా వెళ్ళి వెయిట్ వేయింగ్ స్కేల్ ఇవాళ 70 ఉన్నాను, రేపు 69 అయ్యాను, రేపు 68 అయ్యాను, అలా Yes. కాదు. అలా మీరు కాదు. 70 ఉన్నారు అంటే, మీరు 70 ఎగ్జాంపుల్ 70 ఉన్నారు ఎవరైనా అంటే, ఆ 70 ఎక్కడుంది? ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మన మజిల్ లో ఉందా, ఫ్యాట్ లో ఉందా, విజరల్ ఫ్యాట్ ఉందా, So ఇవన్నీ టెస్ట్ చేస్తే కానీ తెలీదు. అది మషిన్ చెప్తుంది సార్. అచ్చా. మషిన్ మీద సో నిల్చుంటే ఆ బయో మెషిన్ ఉందా మీ దగ్గర? ఉంది మీరు సార్, అచ్చా, నా ఓకే. దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. మేడం మీరు ఏం తింటారు మేడం రోజు? ఎందుకంటే నేను మీరు ఇంత సన్నగా ఇంత చక్కగా ఉన్నారంటే సార్ నా ఏజ్ చెప్తే నమ్మరు సార్. అదే కదా నాకు ఫస్ట్ నేను తెలుసుకుని ఫస్ట్ యాక్చువల్గా మొన్న మనం కలిసినప్పుడు మిమ్మల్ని చూసి లైట్ తీసుకొని చిన్నపిల్ల ఎవరో ఏదో డైట్ చెప్తుందిలే అనుకున్నాను. మీ ఏజ్ విన్నాక నాకు గుండె ఆగిపోయింది. దేవుడా ఇంత గొప్పగా మెయింటైన్ చేస్తారా? సో మా ప్రేక్షకులకు మీ ఏజ్ చెప్పండి ఒకసారి. 39 year old అండి నేను. దేవుడా ఎంత చిన్న అంటే మీ ఫేస్ కానీ అదంతా చాలా చిన్న. నేను సీరియస్ చెప్తాను, ట్రస్ట్ మీ. మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయి అనుకున్నాను. ఇంటర్మీడియట్ చేస్తుంది కావచ్చు, ఏదో ఇంట్రెస్ట్ కొద్ది ఏదో చేస్తుందిలే అనుకున్నాను. తర్వాత మీ ప్రొఫైల్ మీ సర్టిఫికేట్ అన్నీ చూసాక నాకు అప్పుడు అర్థమైంది షీఈస్ వెరీ మచ్ సర్టిఫైడ్ అని. సో గ్రేట్ మేడం. సో ఇప్పుడు చెప్పండి మాకు మీరు ఏం తింటారో చెప్తే అది మేము తింటాం. నేను ఒకటి ఖచ్చితంగా నమ్ముతాను సార్, ఉమ్. 2 రోజులు చేయలేంది, ఇది నా క్లయింట్స్ కూడా చెప్తుంటాను. ఆ, 2 రోజులు చేయలేంది 2 నెలలు చేయలేరు, 2 ఓకే. నెలలు చేయలేంది 2 సంవత్సరాలు చేయలేరు, ఓకే. 2 సంవత్సరాలు చేయలేని జీవితాంతం చేయలేరు. ఫర్గెట్ అబౌట్ ఓకే. ఇట్. సో మీరు ఏదైనా చేస్తున్నారు అంటే, ఇవాళ నుంచి పాటించారు అంటే, ఉమ్, కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. కరెక్ట్. కన్సిస్టెంట్ గా చేయాలి. ఉమ్, అంటే ఎక్స్ట్రీమిజంకి వెళ్ళే అవసరం లేదు. అవును. మీకు తగ్గట్టుగా మీ అలవాటుని, మీ తిండి అలవాట్లను కానీ, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని అలా బిల్డ్ చేసుకోండి. మీకు స్ట్రెస్ కాకూడదు. ఉమ్, పొద్దున్న లేసి బాబు ఇవి తినాలా, ఇది అవును. చెయ్యాలా అని ఉండనుకోండి, మీరు చేయలేరు. ఒక రోజు సరదా పడిపోయి చేస్తారు, ఒక నెల చేస్తారు అవును. మాక్సిమం. తర్వాత ఏం చేస్తారు, కరెక్ట్. ఎవరు చేస్తారా బాబు వదిలి అనేసి వదిలేస్తారు. మీరు ఏబిసి జ్యూసే తీసుకోండి, దానిలో ఒక 5-6 కలపాలి. దాంట్లో ఉమ్, ఒక 1 month నిజంగా మీరు అంటే కష్టపడి చేశా, ఉమ్. ఆ తర్వాత దండం పెట్టేశారు. నా వల్ల కాదు ఇంకా, ఇది ఎవరు చేస్తాడు అని. మీకు ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న పర్సన్ కి మెడిటేరియన్ డైట్ ఫాలో అవ్వండి అంటే అవుతాడో చెప్పండి? ఒక 2 రోజులు చేస్తాడు, ఉమ్, తర్వాత ఏం చేస్తాడే అక్కడెక్కడి నుంచి చెప్పించుకోవాలి, అవును. అవి దొరకవు, ఏం చెయ్యవు కరెక్ట్, అనేసి కరెక్ట్. మొత్తానికే మానేస్తారు. అవును. అలా కాదు సార్, మీకున్న అలవాట్లో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఒక సేయింగ్ ఉంటుంది, వాష్ ద లైన్ ఇన్ ఫస్ట్, ఓకే. తర్వాత పర్ఫ్యూమ్ రాయండి. ఓకే. ఓకే. సో ముందు కడగండి, అంటే అవును. మీలో ఉన్న ఫాల్టీ హ్యాబిట్స్ ని రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అది. ఓకే. అది చేయకుండా, అవన్నీ కరెక్షన్స్ లేకుండా ముందే మీరు కొత్తగా ఏదో పాటించాలనుకుంటే మళ్ళీ రివర్స్ కి వస్తారు. మీరు అవును. పద్ధతులు మారకుండా మీరు ఏం మార్చలేరు కదా లోపల. మ్యామ్, మన శరీరంలో వచ్చే అన్ని రోగాలకు కారణం గట్టే అంటారు, నిజమేనండి అది? అన్ని రోగాలు కాదు సార్, కానీ ముడిపడైతే ఖచ్చితంగా ఉన్నాయి. అవునా? ఓకే. చాలా మంది గట్ ఇష్యూస్ ఏంటంటే, ఇంటెస్టైనల్ గానీ, స్మాల్ ఇంటెస్టైన్ గానీ కొలోన్ లో జరిగితే గట్ అనుకుంటారు. మీ నోటి నుంచి మీ కొలోన్ వరకు ఏ ఇష్యూ వచ్చినా అది గట్ రిలేటెడ్. ఓకే. ఇండైజెషన్ దగ్గర నుంచి బేసికల్లీ మీరు తింటున్నారు, అవును. డైజెషన్ ప్రాపర్ గా కాలేదు. డైజెషన్ ప్రాపర్ గా కాకపోతే రసాయనాలు ఏం రిలీజ్ అవుతాయి, మీకు అసిమిలేషన్ ఏం జరుగుతుంది అంటే, మీకు బాడీకి న్యూట్రియంట్స్ అందనప్పుడు ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను మీరు ఒక 4 story బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు, 4 అంతస్తుల బిల్డింగ్. అవును. మటీరియల్ ఏమో 1 story బిల్డింగ్ తగ్గట్టుగా పట్టుకున్నారు. అప్పుడు ఆ బిల్డింగ్ ఎలా అవుతుంది? గుల్లగుల్లగా అవుతుంది కదా. అవును. 2-3 సంవత్సరాలు కూలిపోయినా కూలిపోవచ్చు, అవును. దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. అవును. సేమ్ మన బాడీస్ కి మేము చేస్తుంది అదే. ఉమ్, గట్ అన్నది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్, చాలా చాలా మట్టుకు. మీ ఓకే. గట్ అన్నది ప్రాపర్ గా లేదు అని అనుకుంటే, మీ అబ్జార్ప్షన్ అనేది హ్యాంపర్ అవుతుంది. అంటే మీరు తిన్నది ఒంటికి పట్టదు. పెద్దోళ్ళు చెప్పారు, Correct. ఒంటికి పట్టం లేదు, ఏం అవును, తింటున్నారు అవును, నువ్వు, అవును, ఒంటికి అవును. పట్టం లేదు అంటే మీ అవును. ఒంటికి తగలటం లేదన్న వాడు పోషకాలు. ఎంత దాని తిన్నా అర్థం అలాగే సన్నగా ఉంటున్నాడు రా అంటారు. ఒంటికి పట్టం లేదు, ఒంటి ఎప్పుడు చూసిన రోగాలే ఉంటాయంటే అవును. దానికి అర్థం చాలా డెప్త్ గా ఉంది సార్. మీనింగ్ అంటే అవును. మీరు తింటున్న పోషకాలే మీకు అందటం లేదు అని అర్థం. దానికి కారణం ఏంటి మేడం? చాలా సార్, చాలా పద్ధతులు, మన తిండి పద్ధతుల దగ్గర నుంచి అచ్చా. కొన్ని మనం తినే అలవాట్లు బట్టి కొన్ని పాడు చేసుకుంటాము. అంటే కొన్ని ఫంక్షనింగ్స్ మనం చేతులారా చేసుకుంటాము, ఓకే. కొన్ని ఆల్రెడీ ఉండడం వల్ల ఈ అబ్జార్ప్షన్ కూడా కాదు. ఓకే. కానీ మీ సీక్రెట్ చెప్పలేదు మేడం, మీరు ఏం తింటారో మీ డైలీ రొటీన్ చెప్తే కొంచెం ఉపయోగపడుతుంది. ఓకే, నేను 2 meals a day ఫాలో అవుతాను సార్. సూపర్. అంటే
నాకు థర్డ్ మీల్ అన్నది థర్డ్ వీల్ లా కనిపిస్తుంది, ఓకే. మూడో చక్రం, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. కరెక్ట్. ఎందుకంటే మనం అంత బర్న్ చేసే అంత కష్టపడి ఏం చేయటం అవును. లేదు. మోస్ట్ ఆఫ్ జాబ్స్ ఆర్ సిట్టింగ్ కానీ కరెక్ట్. మహా అయితే నడుస్తాం, ఏదో ఎక్సర్సైజ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా ప్లాన్ చేసుకుంటాం. దాని తప్పితే పెద్ద హార్డ్ వర్క్ ఏం చేయటం లేదు. అవును. అందుకే నేను 2 మీల్స్ డే ఫాలో చేస్తాను. సూపర్. మార్నింగ్ లేవంగానే ఐ హ్యావ్ మై రిచువల్స్, లైక్ ఐ హ్యావ్ వాటర్స్ ఉంటాయి, మతలబ్ ఏమంటారు, నింబు ఫెనెల్, వాటర్. నింబు కాదు సార్, డిపెండ్స్, ఫెనెల్ కానీ క్యూమెన్, జీరా సాఫ్, ఆ వాటర్స్ ఉంటాయి. జింజర్ ఎక్కువ యూస్ చేస్తాను, జింజర్ ఖచ్చితంగా ఉంటుంది సార్ అచ్చా. మార్నింగ్. అండ్ ఫ్రెష్ టర్మరిక్, ఓకే. టర్మరిక్ ఇప్పుడు పసుపు ఫ్రెష్ అవును. వస్తుంది, ఇప్పుడు ఎంతవరకు వస్తుంది సీజన్ తెలీదు, బట్ ఏ సీజన్ లో అంటే ఉంటుంది పచ్చిదా? ఎస్ సార్, పచ్చిది వాడతారా? పచ్చిది, పచ్చి టర్మరిక్, దాంట్లో Okay. కొన్ని కలోంజీ సీడ్స్ వేసి అచ్చా. బాయిల్ చేసి, ఆ. సో ఐ హ్యావ్ దట్ వాటర్. అంటే రోజుకొక, నా ఇష్టం ఆ Correct, రోజు నాకు ఏది తాగాలనిపిస్తే అది. తాగిస్తా. అందరికి అలా సెట్ అవుతుందా? కాదు, అవ్వదు, అస్సలు వాళ్ళ అవ్వదు. డైజెషన్ బట్టి అది నేను చెప్తాను, ఎవరికి ఏది Right. తీసుకోవాలంటే జింజర్ అందరికి పడకపోవచ్చు, కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడుతుంది, కొంతమంది పసుపు వేడి చేస్తారు చాలా. ఉమ్. సో బాడీ టు బాడీ డిఫరెన్స్ ఉంటుంది. మీరు చేశారని నేను చేశాను అనుకోండి, అంతే మరి. అచ్చా, టెస్ట్ లేకుండా అసలు ఏది చేయొద్దు. అంటే తత్వమైనా తెలియాలి సార్, బాడీ Correct, తత్వమైనా correct. తెలియాలి. అవును. టెస్టులు దాకా కాకపోయినా అట్లీస్ట్ మీ తత్వం ఏంటి, మీకున్న లోపాలు ఏంటి అని కొద్ది గొప్ప తెలిసి దాని ప్రకారంగా ఓకే. చేయొచ్చు. సో ఆ So, తర్వాత ఆ తర్వాత నాకు చాయ్ అంటే ఇష్టం సార్. సూపర్. నేను నా డే మొత్తంలో ఆడ్ గా అంటే యాడెడ్ షుగర్స్ తీసుకుంటున్నాను అంటే చాయ్లోనే, ఓకే. మిగతా ఎక్స్ట్రాగా నేను వేరే చోట తీసుకోను. ఓకే. సో చాయ్ కూడా ఒక 2-3 అవర్స్ అయిపోవాలి సార్ నేను లేచాక, ఆ, అప్పుడే తీసుకుంటాను. అచ్చా. అండ్ చాయ్ కూడా ఎంటీ స్టమక్ తో తీసుకుంటారా టీ? లేదు సార్, ముందు అన్నీ అయిపోయి కదా, కొబ్బరి అచ్చా. నీళ్ళు, ఈ నీళ్ళు, ఆ నీళ్ళు అన్నీ అయిపోయి, Right, మై ah. స్టమక్ ఇస్ నాట్ ఎంటీ. Okay. అంటే దట్టు 3 అవర్స్ అయిపోవాలి, 3-2 అవర్స్ ఖచ్చితంగా అవ్వాలి నేను లేసాక. అంతకు ముందు నేను ఐ డోంట్ టచ్ కూడా. Super. సో Okay. అది అయ్యాక ఐ హ్యావ్, ఆ రోజు అనిపిస్తే తాగుతాను, లేకపోతే లేదు. Hmm. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ అరౌండ్ ఫస్ట్ మీల్ అంటాను, అంటే ఇవన్నీ తీసుకునేలోగా 11:30 నుంచి 12 Oh. మధ్యలో నా ఫస్ట్ మీల్ అన్నది ఉంటుంది. అండ్ అచ్చా. ప్రాపర్ మీల్, No మంచి, breakfast. Only మంచి ప్రాపర్ మీల్. అదే నా బ్రేక్ఫాస్ట్ అనుకోండి, నా Ah. ఫస్ట్ మీల్. ఓకే, రైట్. సో అది ఎలా ఉంటుందంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఓకే. హెల్దీ ఫ్యాట్స్ చికెన్, ఉంటాయి. చికెన్. ప్రోటీన్ అంటే మార్నింగ్ ఎగ్స్ ఉంటాయి సార్, యూజువల్లీ ఓకే, రైట్. ఎగ్స్ ఎక్కువగా ఎగ్స్ ఉంటాయి మార్నింగ్ టైంలో. ఓకే. చికెన్ ఎప్పుడో ఒకసారి, బట్ ఒక ఆఫ్టర్ 4 తింటారా ఎగ్స్? 3 అయినా ఖచ్చితంగా పర్ డే, డిపెండ్. మార్నింగ్ 2 అయినా తింటాను, మధ్యలో ఒక డే ఆ రోజు సరిపోలేదు అని అంటే నేను ఇంకొక ఎగ్ కూడా, నా ప్రోటీన్ మీట్ అవ్వలేదు అని అనిపిస్తే ఇంకో ఎగ్ కూడా ఖచ్చితంగా. రైట్. 4 eggs a day my body can easily handle. సో దానివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అదేం ఉండదు. సో ఎగ్స్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆ మీల్ అయిపోయాక నెక్స్ట్ మధ్యలో 2 స్నాక్స్ ఉంటాయి. రైస్ తింటాను సార్, నాకు రైస్ అంటే చాలా ఇష్టం సార్. నేను రైస్ మరి ఇప్పుడు ప్రతి డైటీషియన్ రైస్ తీసేయండి, 5 వైట్స్ అవాయిడ్ చేయండి, షుగర్, రైస్, సాల్ట్, ఇట్లా ఒక 5 వైట్స్ చెప్తారు. అదేం అవసరం లేదా? డిపెండ్స్ సార్, అంటే కొన్ని మందికి రైస్ తీసుకోగానే వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు గమనించారు, రైస్ ఎప్పుడు మీరు ఒంటరిగా తీసుకోరు, అవును, కర్రీస్ తోనే తింటారు. అక్కడ ఒక్కసారి మీరు కర్రీస్ తో తింటామని, అక్కడ ప్రాబ్లం ఏంటి, ఏదర్ రైస్ ఎక్కువ తీసుకుంటున్నారో దాని తగ్గట్టుగా కర్రీస్ తీసుకోవటం లేదు అని అర్థం. ఓకే. ప్రపోర్షన్స్ ఆర్ ఇంపార్టెంట్. నేను తింటాను అన్నాను కానీ ఎక్కువ తిన్నాను, తింటాను కానీ చాలా తక్కువ. 100 grams తింటారా? ఇంకా తక్కువ. 100 grams కంటే తక్కువ? ఎస్, తక్కువ. ఓకే. నాకు ఇష్టం, వదులుకోను, తింటాను కానీ చాలా తక్కువ తింటాను. ఇఫ్ యు సీ మై ప్లేట్, రైస్ ఎక్కడ కార్బ్స్ కూడా కావాలి కాబట్టి కావాలి సార్, ప్రైమరీ సోర్స్ ఆఫ్ యువర్ గ్లూకోజ్ ఇస్ కార్బ్స్. అది ఇవ్వకుండా మీరు స్కిప్ చేస్తే ప్రోటీన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. అంటే మేడం, చాలా మంది నా ఫ్రెండ్స్ కార్బ్స్ తినక, అంటే రైస్ తినక 3 months 6 months అట్లా చెప్తారు. అది కరెక్ట్ పద్ధతి అలా? 0 కార్బ్స్ అనేది ఉండదండి. ఎందుకంటారా, వెజిటేబుల్స్ లో కూడా కార్బ్స్ ఉంటాయి కదా, పప్పులు తిన్నా కూడా కార్బ్స్ ఉంటుంది కదా. ఓకే. సో రైస్ అవాయిడ్ చేసినా పెద్దగా ప్రమాదం ఏం లేదు. మీరు కార్బ్స్ వేరే ఫామ్ లోనే ఇవ్వాలి. అంటే రోజంతట్లో ఒక ఫ్రూట్ తింటున్నారు, అది కాబే కదా మరి. రైస్ ఒకటే కాదు కదా. రైట్. మీల్లో మీరు కార్బ్ యాడ్ చేయనంత మాత్రాన డేలో ఎక్కడైనా యాడ్ చేస్తున్నా చాలు, ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.
ఓవర్ డోస్ చేయకుండా ఏదో ఒక రూపంలో తీసుకున్న మంచిది. అలానే మొత్తానికి జీరోగా మొత్తం చేయడం కరెక్ట్ కూడా కాదు. సో గ్యాస్ట్రిక్ ఎస్ సార్. ఇది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు సొసైటీలో. గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. అవును సార్. సో దీన్ని ఎట్లా మీరు కంట్రోల్ చేస్తారు? శాశ్వతంగా పరిష్కరిస్తారా, టెంపరీనా, ఎట్లా ఉంటుంది దాన్ని? కడుపు ఉన్నోడికి ప్రతి ఒక్కడికి గ్యాస్ట్రిక్ వస్తుంది. Okay, right. అది మొత్తానికి పోదు అంటే కడుపు తీసేయాలి ముందు. Oh, పోవాలి అంటే right. కడుపు తీసేయాలి. అంటే మీరు తినే దాంట్లో ఏదైనా తేడా చేస్తే మాత్రం గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. అవును. సో కారణాలు ఏంటి తెలుసుకోవాలి సార్. ఓకే. మీరు ఏదైనా స్పైసీ ఫుడ్ తిన్నాక వచ్చిందా, Hmm. లేకపోతే తినగానే పడుకుని పోయారా? కాదు మేడం, ఒక్క చిన్న ఇంటరప్షన్. స్పైసీ అంటే ఏంటి? ఇప్పుడు ఈ లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా స్పైసెస్ యాక్చువల్గా డైజెషన్ కంట్రోల్ చేయడానికి కదా ఇవన్నీ. స్పైసీ అంటే ఏంటి? ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది సార్. ఓకే. ఆ లిమిట్ మీరితే అండ్ మీకు లోపల ఉన్న డిస్ఫంక్షనింగ్ వల్ల మీ స్టమక్ దాన్ని తట్టుకునే పరిస్థితిలో లేకపోతే కూడా మీకు ఈ సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎగ్జాంపుల్, మీ స్టమక్ మ్యూకోసా లైనింగ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఉంది లోపల, అవును. మంచి స్పైసీ ఫుడ్ వేశారు, దానికి ఏమవుతుంది, హెవీ మీల్ తీసుకున్నారు. Overdose అయిపోద్ది. సో అంత కైండ్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ కావాలి కదా దాన్ని డైజెస్ట్ చేయడానికి, దాన్ని ఇది చేయడానికి. సో అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ మీకు ఎసిడిటీ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అది ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ లో యాసిడ్ వల్ల కూడా మీకు ఎసిడిటీ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లో యాసిడ్ వల్ల కూడా స్టమక్ లో యాసిడ్ ప్రాపర్ గా లేదు, మీరు తిన్న ఫుడ్ డైజెషన్ కావటం లేదు, అవును. బర్పింగ్స్ ఉంటాయి. ఆ, మీరు అన్నం జీర్ణించకపోతే సమంగా అప్పుడేమవుతుంది, బర్పింగ్స్ రావడం అవన్నీ ఉంటాయి. ఓకే. సో దీన్ని తగ్గించాలంటే ఏ ఫుడ్ తింటే ఏ రియాక్షన్ వస్తుంది, ఎప్పుడు తింటున్నారు, మీల్ టైమింగ్స్ ప్రాపర్ గా ఉందా లేదా, ఆకలి ఉన్నప్పుడు తినాలి. ఓకే. ఆకలి ఉండి బాగా మీకు మంట తగ్గిపోయాక తింటే అది ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. అవునా? లేదు. అయ్యో, టైమింగ్ నేను అనేది ఆకలి చంపుకుంటాం మేము యాక్చువల్ గా. ఎందుకు? కరెక్ట్ టైమింగ్ ఫాలో అవ్వాలి సార్. ఎందుకంటే ఉమ్, ఒక టైం ఫిక్స్ చేసుకున్న టైం కి తింటున్నామంటే ఆ టైం చూడండి, ఎప్పుడైనా ఆకలి వేస్తుంది, ఆ, బ్రెయిన్ కి ఆ, సిగ్నలింగ్ వెళ్తుంది, ఇప్పుడు అచ్చా, అన్నం వస్తుంది, ప్రిపేర్ యువర్ స్టమక్ అనేసి. దాన్ని పక్కన పెట్టేసి మేమేం చేస్తున్నాం, మన పనులు అయ్యాక మన ఆ, ఇష్టం మేమైతే ఇంకా వచ్చిన డైట్ పేరుతో ఎంత ఆకలి వేసినా వాటర్ తాగేసి లేదంటే బనానా తినేసి చంపుకుంటున్నాం యాక్చువల్ గా. సో ఆ డైట్ టైం పేరుతో. ఆ టైం కి మీరు క్యాలరీస్ కంట్రోల్ చేసేసిన న్యూట్రిషన్ అనేది లాస్ అయిపోయింది కదా, ఉమ్, న్యూట్రిషన్ వెళ్ళలేదు. అవును. మీరు అట్లీస్ట్ కొద్ది గొప్ప అన్నం ప్రాపర్ గా మీల్, ప్రాపర్ కాంపోజిట్ అంటే వెల్ కంపోజ్డ్ మీల్, వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అవును. తీసుకున్న న్యూట్రియంట్స్ వెళ్ళేవేమో. ఓకే. ఏమీ లేకుండా నీళ్ళు తాగేసి ఉండడం వల్ల మీకు ఆ న్యూట్రిషన్స్ అన్ని దొరకలేనట్లు ఇంకా. రైట్ మ్యామ్. ఇంకొకటి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో మీ డైట్ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా అన్నిటికన్నా చాలా ఏమంటారు, జిడ్డు అంటారు కదా, అవును. అలాంటిదండి. ఆ అవునా? టర్మ్ యూస్ చేయకూడదు, అవును. కానీ వచ్చిందంటే బ్రహ్మాండంగా అంత తీసేనా? వేరంగా సెట్ అవ్వదు. ఓకే. సో మన సిస్టమ్ అనేది ఒక కాంప్లెక్స్ సిస్టమ్. ఉత్తి డైటే కాదండి, మీ ఎమోషనల్ స్ట్రెస్, మీ మెంటల్ హెల్త్ కూడా దీంతో లింక్డ్ అయి ఉంది. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయింది, పీసీఓఎస్ అలాంటి క్లయింట్స్ లో Hmm. చూసుకోండి, Hmm. రాత్రి నిద్ర ఉండదు, అవును. ఎవ్రీ టైమ్ దే ఆర్ స్ట్రెస్డ్ అవుట్. ఎప్పుడైతే మీ మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఆల్ టైమ్ యాక్టివ్ ఉంటుందో, ఎంతసేపు యాక్టివ్ గానే ఉంటున్నాం, అవును. అలాంటప్పుడు మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీరు యాక్టివేట్ చేయకపోతే ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మరి పీసీఓఎస్ వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళకి ఫ్యూచర్ లో, అంటే ఈ డైట్ ఫాలో అవుతే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఏమైనా అవుతుందా? అంటే మీకు తెలియకుండా ఏది పడితే అది డైట్లు ఫాలో అయిపోతే ఉన్నవి కూడా పోతాయి సార్, బాడీలో ఉన్న పోషకాలు కూడా పోతాయి. ఓకే. సో మీకు పీసీఓఎస్ వచ్చిందంటే రీజన్ ఏంటి, కాజ్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మీకు ఆల్రెడీ ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా అవి అడ్రస్ చేస్తూ, మీ స్లీప్ సైకిల్ని సెట్ చేస్తూ, మీ లైఫ్ స్టైల్ని, బేసికలీ పీసీఓఎస్లో స్ట్రెంత్ ట్రైనింగ్ బాగా పనిచేస్తుంది. అచ్చా. అంటే ఏం ఎక్సర్సైజ్ చేయాలి, ఎవరికి తగ్గట్టుగా ఏ ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. డయాబెటిక్ పీపుల్లో కానీ, పీసీఓఎస్లో కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్ కాజ్. ఓకే. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అడ్రస్ అవ్వాలి అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, అంటే మీ మజల్ అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ని పెంచాలి. మజల్ అన్నది స్పాంజ్ లాంటిది మీ గ్లూకోజ్ కి. ఓకే. ఎంత గ్లూకోజ్ వచ్చినా మీ మజల్ అబ్జర్వ్ చేసుకుంటది. అది Okay. ఎప్పుడు మీకు మజల్ ఉంటేనే అబ్జర్వ్ చేస్తారు, లేకపోతే ఏమి అబ్జర్వ్ చేస్తారు. దేవుడా.
కూడా అందుకు పిసిఓఎస్ క్లయింట్స్ ఖచ్చితంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చెయ్యాలి. మెగ్నీషియం లాంటివి అండ్ వైటమిన్ డి, B12 ఇవి సరి సమానంగా బాడీలో ఉన్నాయా లేదా, ఇన్ఫ్లమేషన్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఊరిక క్యాలరీ డెఫిసిట్ డైట్స్ కి వెళ్ళిపోయి సన్నంగా అయిపోవాలన్న దాంతో లేకపోతే అలా చేస్తే అది కరెక్షన్ మాత్రం ఖచ్చితంగా అవ్వదు. డైట్ అండ్ లైఫ్ స్టైల్ బోత్. ఇప్పుడు వచ్చిన డీజనరేటివ్ డిసీజెస్ ఏదైనా చేసుకోండి, డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా ఆ రెండు ఫాలో అయితేనే మీకు తగ్గుతుంది. అండ్ హెల్త్ ఈజ్ ఆల్వేస్ అ హోలిస్టిక్ అప్రోచ్. అన్ని కలిసి బాగా పనిచేస్తేనే మీ సిస్టమ్ అన్నది అలా నడుస్తుంది. ఏ ఒక్క చోట ఏ ఒక్క లోపం ఉన్నా ఇంబ్యాలెన్స్ కాస్ట్ చేస్తుంది. ఇంకోటి మన థైరాయిడ్ ఉంది, దీనికి లైఫ్ టైం మొత్తం మందులు వాడాల్సిందే అంటారు. థైరాయిడ్ వస్తే మెడిసిన్ మీదే బతకాలి అంటారు కదా. మీ ఈ యొక్క డైట్ ప్లాన్తో థైరాయిడ్ రివర్స్ చేయొచ్చా? రెమిషన్ లోకి పెట్టొచ్చు సార్. ఎలా అనంటే థైరాయిడ్ రాగానే మనం థైరోనామ్ అని తీసుకుంటాం, T4 అది. ఓకే, సో అది T3 కింద కన్వర్ట్ కావాలి బాడీలో. అది కావాలంటే దాంట్లో మధ్యలో చాలా మట్టుకు బాడీలో ఎంజైమ్స్ కానీ న్యూట్రియంట్స్ కానీ రిక్వైర్డ్ ఉంటాయి. అది లేనప్పుడు కూడా మీ బాడీలో థైరాయిడ్ డిస్ఫంక్షనింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో థైరాయిడ్ రాగానే మందులు ఎక్కువ వేసుకోవాలంటే గుడ్డిగా మందులు వేసుకున్న మీరు స్టార్ట్ చేయండి, బట్ అట్లీస్ట్ కరెక్ట్ ఆన్ యువర్ దిస్ థింగ్. అంటే మీరు ఎక్కడ అంటే బాడీలో ఏం తక్కువ ఉంది ఏం ఎక్కువ ఉందా చూడండి. నేను చూసిన కేసెస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. I had a thyroid client. తనకి ఐరన్ డెఫిసిట్ ఉంది, ఐరన్ చాలా తక్కువ. వైటమిన్ డి ఎలాగా తక్కువ ఉందిలేండి, B12 ఎలాగా తక్కువ ఉంది. ఐరన్ ఎందుకంటే స్పెసిఫిక్గా ఐరన్ ఎందుకు మెన్షన్ చేశానంటే T3 నుంచి T4 నుంచి T3 ఏదైతే కన్వర్షన్ కావాలో ఆ ఎంజైమ్ TPO అన్న ఒక ఎంజైమ్ ఉంది, అది ఐరన్ డిపెండెంట్. ఇమాజిన్, ఉత్తి T4 ఇచ్చేస్తున్నారు బాడీకి, కానీ మధ్యలో కావాల్సిన సామాగ్రి ఏం సప్లై చేయటం లేదు. ఇప్పుడు ఐరన్ కావాలి, ఆ ఎంజైమ్ కి ఐరన్ కావాలి, ఐరనే లేదు బాడీలో. అప్పుడు మీకు థైరాయిడ్ ఎలాగండి తగ్గుమోహం పడుతుంది? సో ఈ న్యూట్రియంట్స్ అన్నవి ఎంత ఇంపార్టెంట్. ఇవి లోపించడం వల్ల కూడా ఆ కండిషన్ ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నిజం చెప్పాలంటే. మీరు ఎవరికన్నా డయాబెటిక్ రివర్స్ చేశారా మేడం ఈ డైట్ తో? రివర్స్ కన్నా రెమిషన్ కరెక్ట్ సార్. రెమిషన్ అన్న వర్డ్ యూజ్ చేయాలి చాలా మందికి సార్. ఏం లేదు, డయాబెటీస్ అన్నది చాలా మంది HbA1c చూసుకుంటారు. HbA1c అనగానే డయాబెటీస్ అనగానే HbA1c తెలిసి ఉంటుంది చాలా మందికి. అది 12 నుంచి 6 అయిపోతే సంబరపడిపోతారు. బట్ మీరు చూడాల్సింది అది కాదు. C-పెప్టైడ్స్ అనేసి పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ అవన్నీ చూడాలి. అంటే మీ ప్యాంక్రియా ఏ స్టేట్ లో ఉన్నదన్నది తెలియాలి. HbA1c అనేది సిమ్టమ్ మాత్రమే. ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకుంటున్నానండి జనాలకు తెలియాలని. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ ఈ మూడు డిఫరెంట్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వెయిట్ అనుకోండి, వెయిట్ గెయిన్ లా కనిపించేది సిమ్టమ్. ట్రిగర్ ఏంటి? జనాలు ఎక్కువ తినేస్తున్నాను, ఎక్స్ట్రా క్యాలరీస్, గివింగ్ ఎక్స్ట్రా క్యాలరీస్ దాన్ ఇట్ ఇస్ రిక్వైర్డ్, ట్రిగర్ అనుకుందాం, అది ట్రిగరే. కాజ్ ఏంటి తెలుసా? లోపల ఉన్న ఇన్ఫ్లమేషన్ కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ కాజ్. సిమ్టమ్, ట్రిగర్, కాజ్ కి చాలా తేడా ఉంది. జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. సిమ్టమ్ ని ట్రిగర్ అనుకుంటారు, ట్రిగర్ ని కాజ్ అనుకుంటారు, అసలు కాజ్ ఏంటో తెలియదు. కానీ ఇంత వివరంగా మాత్రం ఎవరు చెప్పలేదు మేడం. సీరియస్ చాలా బాగుంది. వండర్ఫుల్. అండ్ ఇంకొకటి మేడం, ఫ్యాటీ లివర్ వస్తుంది కదా, దానికి కారణం ఏంటి? ఏం తప్పు చేస్తే వస్తుంది ఫ్యాటీ లివర్? ఫ్యాటీ లివర్ హై కార్బ్ డైట్స్ సార్. అవునా? ఫ్యాటీ లివర్ మెకానిజం చెప్తాను సార్. ఇది అర్థమైతే గనక చాలా మంది వాళ్ళ ఈటింగ్ ప్రాసెస్ మార్చుకుంటారేమో అని నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఓకే, గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ గ్లూకోజ్ ఎక్కడ ఉండాలి? బ్లడ్ స్ట్రీమ్ లో ఉండాలా, సెల్స్ లోపల ఉండాలా? ఖచ్చితంగా సెల్స్ లోపల ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ప్రతిసారి ఏదో తింటున్నారు. ఓకే, గ్లూకోజ్ రిలీజ్ అయ్యాక ఆ గ్లూకోజ్ ని సెల్స్ దాకా తీసుకుని వెళ్ళేది ఇన్సులిన్. ఇన్సులిన్ ఇస్ ద కీ. అంటే బండికి తాళం లాంటిది ఇన్సులిన్. తాళం లేనిదే కార్ స్టార్ట్ అవ్వదు కదా, అలాంటిది. సో ఇప్పుడు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేసేది ఎవరు? ప్యాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్.
ఇవి ఇన్సులిన్ రిలీజ్ చేస్తాయి. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఆ గ్లూకోజ్ ని పట్టుకొని సెల్స్ దగ్గర తీసుకొని వెళ్ళి, తీసుకో లోపల గ్లూకోజ్ వచ్చింది, నీకు ఎనర్జీ కావాలి కదా అనేసి అంటది. సెల్ ఏమంటే ఇందాకలోనే వచ్చే ఎనర్జీ పట్టుకొని ఎన్నిసార్లు నేను తీసుకోవాలి, పని పాట లేదా, మన ఇంటికి చుట్టమైనా ఒక్కసారి వస్తే బాగుంటది కానీ ప్రతిసారి రోజుకి 3-4 సార్లు వచ్చేసి అంటే చుట్టమంటామా, ఈ పని పాట లేదు ప్రతిసారి వస్తున్నా అనుకుంటాం. సేమ్ మన మన తిన్న హ్యాబిట్స్ బట్టి ఏదో ఒకటి తింటూనే ఉంటాం. ప్రతిసారి ఏదో ఒకటి తినడం, ఇన్సులిన్ రిలీజ్ చేయడం, ఆ గ్లూకోజ్ ని కాస్త ఇన్సులిన్ సెల్స్ దాకా తీసుకుని వెళ్ళడం. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, మీరు 2 పాయింట్స్ చేస్తారు. ప్యాంక్రియాస్ ని ఎగ్జర్ట్ చేస్తున్నారు, అనవసరమైన పని. అనవసరంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళిపోయేసరికి బాడీ ఇన్సులిన్ ఇంకొక సిగ్నల్ పంపిస్తుంది. నువ్వు పంపించిన ఇన్సులిన్ సైన్యం తక్కువైంది, ఇంకొంచెం సైన్యాన్ని తీసుకొని పంపించు ఇన్సులిన్ ని, దాని లోపల తోసేద్దాం అనేసి. అక్కడ సైన్యం ప్రాబ్లం కాదు, మీరు మాటికి ఇవ్వడం స్పైక్ ని, గ్లూకోజ్ అంత గ్లూకోజ్ ని అవసరం లేనప్పుడు ఇచ్చేయడం ప్రాబ్లం. చాలా మంది పల్లీలని ఏదో ఒకటి నోరు ఆపకుండా తింటూనే ఉంటారు వితౌట్ గ్యాప్. ప్రతి 2 గంటలకి ఇలా నిసాద్ అనేసి కాదు సార్, అది చాలా క్యాలిబ్రేటివ్ గా తినాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ లోపల గ్లూకోజ్ ఏదైతే వెళ్ళలేదు, ఇట్ ఈస్ బీయింగ్ రెసిస్టెడ్. దట్ ఈస్ కాల్డ్ ఇన్సులిన్ బీయింగ్ రెసిస్టెడ్ ఎట్ ద సెల్స్, ప్రైమరీ కాజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ స్పైక్స్. అదేమవుతుందంటే ఇప్పుడు మెయిన్ మెకానిజం ఇక్కడ మొదలవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్ లో ఇంత గ్లూకోజ్ ఉంటుందో, బాడీ అంత గ్లూకోజ్ బ్లడ్ స్ట్రీమ్ లో ఉండనివ్వదు. లివర్ సిగ్నల్ పంపిస్తుంది ఇన్సులిన్ కి, ఆ గ్లూకోజ్ అంతా అక్కడ ఉంచొద్దు, హోమోస్టాటిస్ మెయింటైన్ చేయాలి, అంత గ్లూకోజ్ ఉంటే బ్లడ్ థిక్ అయిపోయి వేరే ప్రమాదం వస్తుంది, యు బ్రింగ్ ఇట్ హియర్, ఇక్కడ తెచ్చి నేను సర్దుబాటు చేస్తానని మన ఇంట్లో రేషన్లు ఎక్కువ అయిపోతే ఏం చేస్తాం, స్టోర్ రూమ్ లో కుక్ చేస్తాం కదా, ఎక్స్ట్రా అయిపోయింది యూజ్ చేయింది. సేమ్ అదే పద్ధతిలో ఆ గ్లూకోజ్ ని కాస్త ఫస్ట్ లివర్ దాని లోపల ఎంత అయితే అంత ఉంచుకుంటుంది. అవునా? ఓకే. కొంచెం ఉంచుకొని మిగతాది మీ పొట్ట విసరల్ ఫ్యాట్ రూపంలో, మీ జెనెటిక్ డిస్పోజిషన్ అంటే మీ వంశపరంగా మీకు ఎక్కడ ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుందో దాని పరంగా కూడా జమ చేసేస్తుంది. ఇలా ఒక్కసారి అవ్వదు కదా, అవుతూనే ఉంటుంది డే మొత్తంలో. అప్పుడు ఏమవుతుంది, లివర్ లో ఫ్యాట్ జమ అవ్వక ఆల్కహాల్ తాగని వాళ్ళలో కూడా ఇలాంటి పద్ధతుల వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. మీరు ఏమంటారు అనుకున్నా అంటే, మందు కొట్టక ఆపేస్తే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది అని అంటారేమో అనుకొని ఆ ప్రశ్న వేసా. మందు తాగని వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉంది. ఓకే. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు దాన్ని. సో వాళ్ళు మందే తాగలేదు, మందు చుక్క కూడా వాళ్ళ జీవితంలో చూడలేదు, వాళ్ళకి ఎలా వచ్చింది? ఇప్పుడు నేను చెప్పిన మెకానిజం ప్రకారమే తరచుగా గ్లూకోజ్ స్పైక్ రావడం, ఆ గ్లూకోజ్ బ్లడ్ లో కాస్త ఉండకూడదు అనేసి లివర్ దాన్ని తెప్పించి దానిలో స్టోర్ చేసుకోవడం, మళ్ళీ వేరే చోట స్టోర్ చేయడం, ఇది మెకానిజం. దీనివల్ల ఖచ్చితంగా మీకు అంటే మీ తింటున్న తిండి ఎప్పుడు తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడండి మేడం. ఇంకోటి కిడ్నీ పెయిన్స్ వస్తాయి, యూరిక్ యాసిడ్ పెయిన్స్ ఉంటాయి. అవును, వీటిని కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ డైట్ తో? యూరిక్ యాసిడ్ పెరిగి ఉందనంటే ఖచ్చితంగా మీకు గౌట్ అది అక్యుములేట్ అయ్యి జాయింట్స్ దగ్గర పెయిన్ అది ఉంటుంది సార్. సో ఏం ఇండికేట్ చేస్తుందంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉంది అన్నది ఇండికేట్ చేస్తుంది. సో ఫిల్టరేషన్ రేట్ ఎలా ఉంది అన్నది చూడాలి. ఫిల్టరేషన్ రేట్ దెబ్బతిన్నా మీ కిడ్నీ అన్నది అంటే యూరిక్ యాసిడ్ ఇస్ అ వేస్ట్ ప్రోడక్ట్, బయట బాడీ నుంచి బయటకి పోవాలి. అది పోని పరిస్థితుల్లో ఏమవుతుంది, లోపల జమ అయిపోతుంది. కిడ్నీలో కాదు సార్, జాయింట్స్ లో. స్టోన్స్ గా కూడా మారొచ్చు కొన్ని కేసెస్ లో, స్టోన్స్ గా కూడా మారుతుంది. కొన్ని కేసెస్ లో గౌట్ లా అంటే మీ జాయింట్ చుట్టూ అక్యుములేట్ అయిపోతుంది, ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. సో జాయింట్ చుట్టూ కూడా గౌట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసే డైట్స్ ఉంటాయి సార్. ఫస్ట్ కారణం ఏంటి, ఫంక్షనింగ్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షనింగ్ ఎంత డిటోరియేట్ అయిపోయింది, ఎందుకు ఎలిమినేషన్ చేయలేకపోతుంది చేయాలి సార్. ఖచ్చితంగా మొత్తం అనాలిసిస్ చేసి ఒక డిస్ఫంక్షనింగ్ అవుతుందంటే ఎందుకు ఏంటి అని తెలుసుకుని దాన్ని బట్టి కూడా ప్లాన్ చేయొచ్చు. మరి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పరిస్థితి ఏంటి మేడం? ఆటో ఇమ్యూన్ మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటిక్ ఉంటుంది సార్, అండ్ స్ట్రెస్ రిలేటెడ్ ఉంటాయి చాలా మట్టుకు. ఎక్స్ట్రీమ్ క్రానిక్ స్ట్రెస్ కి గురయ్యి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆటో ఇమ్యూన్ ఎలా అంటే మనది మీ ఇంకో వాళ్ళది తేడా లేకుండా మీరు అంటే శత్రు ఎవడో మిత్రు ఎవడో తెలియకుండా అన్నాన్ని కలిపి కొట్టేస్తే ఎలా ఉంటుంది, అలాగా ఆటో ఇమ్యూన్ అన్నది మన బాడీ మీదే దాడి చేసేస్తుంది, తనకు తెలీదు.
అంటే ఒక గోడ మీద ఈగ ఉంటే ఆ ఈగని చంపడం గురించి ఆ గోడను కొడుతున్నారు, లేకపోతే మీ చెంప మీద ఈగ వాలిందా, ఓకే. దోమ ఉందా, వెన్ యూ హిట్ ఇట్, మీరు కొడితే మరి మీ చెంప కూడా తగులుతుంది కదా, దారుణంగా. మన బాడీ అదే చేసుకుంటుంది, ఆ దోమను కొట్టడానికి గురించి ఆ చెంప కూడా వాయించుకుంటుంది. ఆ, సో అదే ఆటో ఇమ్యూన్ కండిషన్. సో అది ఇన్ఫ్లమేషన్ వల్ల మేడం ఇది? చాలా అండి, ఇన్ఫ్లమేషన్, గట్ ఇన్ఫ్లమేషన్ లీకీ ఎట్లా గట్. తగ్గుతుందా? తగ్గిస్తారా ఇన్ఫ్లమేషన్? తగ్గించాలి సార్, ఖచ్చితంగా. తగ్గించాలి సరే, మీరు తగ్గిస్తారా? ఆ అది నాకు ఇన్- మీరు ఏం చేస్తారో కావాలి నాకు. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాను సార్. ఇన్ఫ్లమేషన్ కి కారణం ఏంటి అంటే, ఇన్ఫ్లమేషన్ అనగానే ఇప్పుడు మీ ఇల్లు ఉంది సార్, మీ ఇల్లుకి వేరే వేరే రూట్స్ ఉంటాయి వచ్చే మనిషిని బట్టి. సో ఇన్ఫ్లమేషన్ అదే, కానీ కాజెస్ అంటే వాట్ ఈస్ కాజింగ్ ద ఇన్ఫ్లమేషన్ అన్నది వేరు ఉంటుంది. సో ఈ మనిషిలో కాజ్ వేరు ఉండొచ్చు. అంటే జూబ్లీ హిల్స్ నుంచి వచ్చేవాడు వేరే చోటు నుంచి మీ ఇంటికి ఆ రూట్ వేరు, బంజారా నుంచి వచ్చిన వేరే రూట్ ఫాలో అవుతారు. అవును. సేమ్ మీ వచ్చేది మీ ఇంటికి అయినా రూట్ వేరు అయిపోయింది అంతే కదా. కదా, అవును. సేమ్ అలాగే మీకు ఇన్ఫ్లమేషన్ ఉందంటే మీకున్న కారణాలు ఏంటి తెలుసుకోవాలి. ఇండివిజువల్, చాలా పర్సనలైజ్ ఉంటుంది అది. ఓకే, మనిషికి ఒక కారణం ఉండొచ్చు. రైట్ రైట్. ఇంకోటి మేడం, ఈ మధ్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు జనం, స్ట్రెస్ ఎక్కువైపోయి, ప్రొఫెషనల్ గా కావచ్చు, ఇంట్లో స్ట్రెస్ ఎక్కువైపోయి, ఈ స్ట్రెస్ ని తగ్గించడం ఫుడ్ వల్ల అవుతుందా మేడం? ఐ మీన్ డైట్ వల్ల అవుతుందా? ఫుడ్ వల్ల పూర్తిగా కాదు సార్, కానీ ఫుడ్ అనేది మీ స్ట్రెస్ లెవెల్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. ఎగ్జాంపుల్, మీరు స్ట్రెస్ లో ఉన్నప్పుడు చూడండి, మీ క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. Exactly. అది తినాలి ఇది తినాలి Yes. అనిపిస్తుంది. అప్పటిదాకా తినాలని ఉండదు. అవును. స్ట్రెస్ లో ఉన్నప్పుడు అది తెప్పించుకుని తిందాం, ఇది తెప్పించుకుని తిందాం అనేసి నైట్ తింటూ 1 ఉంటాం. గంటకు లేచి కూడా తినేస్తాం. తినేసే వాళ్ళు అవును, ఉన్నారు. అవును. సో ఎప్పుడైనా సరే మీరు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారంటే, ఒక్కసారి డిప్రెసివ్ గా ఫీల్ అవుతున్నారంటే, మీ థైరాయిడ్ గానీ వైటమిన్ డి గానీ ఖచ్చితంగా చెక్ చేయించండి. అచ్చా. వైటమిన్ డి లోగా ఉన్న వాళ్ళలో కూడా ఈ సుమారు డిప్రెషన్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవునా? ఓకే. సో మీ పోషకాలు, ద వే యూ ఈట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ హెల్త్. ఓకే. మరి ఇంకా స్ట్రెస్ కండి, స్ట్రెస్ ఫుడ్ అనేది రోల్ ప్లే చేస్తుంది, కానీ స్ట్రెస్ కి తగ్గించడానికి మీరు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయాలి. సో మన బాడీలో సిస్టమ్స్ లో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నది ఇచ్చేస్తుంది. పారాసింపథెటిక్ అనగానే రెస్ట్ అండ్ డైజెస్ట్. మీకు డైజెషన్ బాగాలేదు అని అంటే మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ప్రాపర్ గా ఫంక్షన్ కావటం లేదు అని. అందుకే మీకు చూడండి, ఎగ్జామ్ ఉంది కానీ ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఏదైనా ఉందన్నప్పుడల్లా మీకు యుల్ ఫీల్ దట్ ఎమోషనల్ ఈటింగ్ అంటే కూడా అదేనా? అదే ఎమోషనల్ ఈటింగ్ వేరు. ఓ, మళ్ళీ అదొకటి వేరా? ఓకే. అంటే ఫుడ్ ని రివార్డ్ సిస్టమ్ గా యూజ్ చేయడం జనరల్ గా పిల్లల్లో చేస్తుంటాం. ఇది ఒకటి చేసి నీకు చాక్లెట్ అస్సలు చేయకూడదండి. ఓకే, అస్సలు చేయకూడదు. అక్కడే పిల్లలకి అసలు ఏం తినాలి ఏం అర్థం కాదు, మనమే ఇప్పిస్తాం. వి స్పాయిల్ దేర్ హ్యాబిట్స్. కరెక్ట్. ఆ తర్వాత మర్చిపోయి మళ్ళీ తిడతాం, మళ్ళీ అలవాటు చేశాక మానే అంటే పిల్లలకి ఏం తెలుస్తుంది? దే ఆర్ లైక్ వైట్ పేపర్. మీరు ఏదైతే దాని మీద డ్రా చేస్తారో అదే ఉంటుంది. కరెక్ట్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ పోషకాలు అనేది చాలా కేర్ఫుల్ గా తీయాలి. స్ట్రెస్ ఇవాళ చాలా రోల్ ప్లే చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ ప్రోగ్రెషన్ లో. స్ట్రెస్ పెరిగే కొద్ది కార్టిసాల్ పెరుగుతుంది, కార్టిసాల్ పెరిగే కొద్ది మీ బాడీలో ఫ్యాట్ పెరిగిపోతుంది. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఆల్వేస్ స్ట్రెస్డ్ అవుట్, ఇంకా వాడు వెయిట్ లూజ్ చేస్తాడు అన్నది ఎక్స్పెక్ట్ చేయకండి. అంతేనా? అంతే సార్. మీరు కార్టిసాల్ పెరిగినప్పుడు ఫ్యాట్ ఎక్కువ డిపాజిషన్ పెరుగుతుంది, ఫ్యాట్ బాడీ లూజ్ చేయదు. అలాంటప్పుడు వెయిట్ ఎలా లూజ్ చేస్తారు? చేసిన మజల్ వాటర్ పోతుంది, విచ్ ఇస్ ఆఫ్ నో యూస్. మరి స్లీప్లెస్నెస్ అంటే నిద్రలేమి ఉంటది కదా మేడం. అవునవును. సో చాలా మంది టాబ్లెట్స్ వాడుతుంటారు, అవును, స్లీపింగ్ టాబ్లెట్స్ వాడుతుంటారు. అవును. మీ డైట్ ప్లాన్ కనుక అడాప్ట్ చేసుకుంటే టాబ్లెట్లు వాడకుండా నిద్రపోయే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంది సార్. నిద్ర పట్టడం లేదు అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది. ఓకే. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్న పిల్లలు చూడండి, రాత్రి వాళ్ళు పడుకునే ముందు వాళ్ళు తీసుకునే పాలలో చక్కెర కలిపి ఇవ్వండి. ఒక గంట ముందు పడుకునే అబ్బాయి పిల్లడు 2 గంటల దాకా పడుకోడు, 3 గంటల దాకా పడుకోడు. ఓ, షుగర్ కలిపితే? అంటే మీరు బ్రెయిన్ గ్లూకోజ్ ఇచ్చారు, యాక్టివ్ చేసేసారు. రాంగ్ టైంలో ఇలాంటి ఫుడ్స్ ఇస్తే మరేమవుతుంది? సో రాత్రి ఏం తింటున్నాము అంటే ట్రిప్టోఫాన్ రిచ్ ఫుడ్స్ తినాలి రాత్రి. అంటే మేడం, ట్రిప్టోఫాన్ అన్నది ఒక అమైనో యాసిడ్. అది సెరోటిన్ అన్న స్లీప్ హార్మోన్ కి ప్రికర్సర్ అన్నమాట. సో అది సెరోటోనిన్ రిలీజ్ అవ్వాలంటే చెప్పండి మేడం. సెరోటోనిన్ అన్నది స్లీప్ హార్మోన్, అంటే స్లీప్ కాదు, మెలటోనిన్ తో కనెక్షన్ ఉంటుంది దానికి. ఇవి నిద్ర బాగా పట్టడానికి మనకు ఉపయోగపడతాయి. మెలటోనిన్ కానీ
పంకిన్ సీడ్స్ ఉంటాయి సార్, ఓకే. పెరుగులో ఉంటుంది ట్రిప్టోఫాన్. ఓ సో ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటి ట్రిప్టోఫాన్ కాకపోతే మీ నర్వ్స్ ని కామ్ డౌన్ చేసేది క్యామమైల్. చాలా మంది పడుకునేటప్పుడే అన్ని ఆలోచనలు అప్పుడే వస్తాయి. అవును. అంటే నర్వ్స్ ని కూడా మీకు కామ్ డౌన్ చెయ్యాలి. ఓకే. సో క్యామమైల్ టీ ఒకటి రాత్రి రియల్లీ వర్క్స్. ఓకే. అలాని ముందు మీ డే మొత్తం డైట్ లో ఏమైనా మీరు ఎక్కువగా హైపర్, మీ బ్రెయిన్ ని ఉన్నది కాస్త హైపర్ చేసేసే ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా అది ఎక్స్క్లూడ్ చేస్తూ కామ్ డౌన్. స్లీప్ అన్నది స్లీప్ హైజీన్ అంటాం సార్. అవును. స్లీప్ హైజీన్ అంటే దానికి ఒక పద్ధతులు ఫాలో చేయాలి. నిద్ర వచ్చినప్పుడు ఎక్కడైనా నిద్రపోతాడు, ఉమ్, వాళ్ళకి బెడ్ ఏమి అవసరం లేదు, అవసరం కింద లేదు. నిద్ర వచ్చిన అవును. నిద్ర రాని వాళ్ళకి అన్ని కష్టాలు. అవును. మరి రావట్లేదు లేదు అనేసి ఇది ఇలాగే ఉంటదని మానేస్తే మరి ఎలాగా? స్లీప్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము అలసటగా ఉంటాం కదా, అలసట తీర్చుకోవడానికి అనుకుంటారు. ఉమ్, కానీ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. స్లీప్ ఇస్ లైక్ Okay. ఛార్జింగ్ యువర్ బాడీ. రైట్. ఇప్పుడు మీరు కంటికి ఇలా అనుకున్నారు అనుకోండి, అవును. అక్కడ వెజల్స్ క్యాపిలరీస్ బ్రేక్ అయ్యి ఆ Hmm. రిపేర్ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? రాత్రి జరుగుతుంది. అచ్చా. డే మొత్తంలో అయిన డ్యామేజ్ కానీ, రీజనరేషన్ కానీ, రిపేర్ కానీ, రిజనరేషన్ కానీ నైట్ జరుగుతుంది. నైట్ జరుగుతుంది. ఓకే. ఇట్స్ లైక్ ట్రాఫిక్ ఉన్నప్పుడు రోడ్ వేయం కదండి, అంతే కదా. ట్రాఫిక్ పక్కన చేయలేం, తప్పించి కష్టం. వేస్తాం కదా. అవును. సో రోడ్ వేసినట్లే, ఆ రోడ్ వేయాలంటే ట్రాఫిక్ ఉండకూడదు. మీ ఎగ్జాంపుల్స్ కో దండం మేడం, భలే చెప్తారు ఎగ్జాంపుల్స్ మాత్రం. రిలేట్ అవ్వాలని సార్, అంటే అవును, కామన్ full- పీపుల్ అది కూడా correct అర్థం కాదు. కావాలి అని. Exactly అండి. సో స్లీప్ అన్నది అంత ఇంపార్టెంట్ సార్. మీరు Hmm. రాత్రి నిద్ర బాగా పోతేనే మీ నెక్స్ట్ డే మొత్తం బాగుంటుంది, నెక్స్ట్ డే ఫంక్షనింగ్ బాగుంటుంది. ఓకే. సో స్లీప్ రాకపోతే అలవాట్లు మార్చాలి సార్, స్లీప్ వచ్చేలాగా ప్రయత్నించాలి. స్లీపింగ్ పిల్స్ తీసుకోవడంలో మీ నర్వస్ సిస్టమ్ ఇంకా డ్యామేజ్ అవుతుందే గానీ ఉపయోగం లేదు. సెడేషన్ తో వెళ్ళి నిద్రపోవడం కాదు సార్. కరెక్ట్. నాచురల్ గా నిద్ర వచ్చేలాగా చూడాలి. అలా ఖచ్చితంగా చెయ్యొచ్చు. చేయొచ్చు. కాజ్ ఏంటన్నది తెలిస్తే ఫుడ్ చేయొచ్చు. హ్యాబిట్స్ ఏమైనా తేడా ఉన్నాయా, రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్స్ తీసుకుంటున్నారా, కరెక్ట్ గా నిద్రని ప్రమోట్ చేసే ఫుడ్స్ తీసుకోవటం లేదేమో. మెగ్నీషియం డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళల్లో, మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఈ నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెడ్ ఏక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అచ్చా. మెగ్నీషియం. ఎస్ సార్. మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏంటి మేడం? ఫుడ్ తో మీట్ కాలేం సార్ మెగ్నీషియం. అచ్చా, ఎందుకంటే మళ్ళీ- ఓకే. ఇప్పుడు ఉన్న మనకు ఫుడ్ పరంగా కానీ మనం ఉన్న ఎన్వైరన్మెంట్ చూసుకుంటే మన బాడీలో డిస్ఫంక్షనింగ్స్ పెరిగిపోయి న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ పెరిగిపోయింది. అచ్చా. ఓకే. ముందు ఏదైతే 50% ఉన్నా సరిపోయేది, ఇప్పుడు సరిపోవటం లేదు, సరిపోట్లా. ఎక్కువ కావాలి. ఎందుకంటే రిక్వైర్మెంట్ అంటే బర్న్ అవుట్ అయిపోతున్నాం కదా, అవును, అవును. అంత యూజ్ అంటే మీరు యూజ్ చేసే కొద్దీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది కదా. ఓకే. సో అలా డిమాండ్ పెరిగిపోయింది కానీ సప్లై ఇవ్వటం లేదు మన బాడీకి. మనం మ్మ్. ఫుడ్ నుంచి వచ్చే మెగ్నీషియం ఫుడ్ నుంచి వస్తుంది, సాయిల్ నుంచి వస్తుంది ఎస్పెషలీ. అచ్చా, ఓకే. ఇప్పుడు ఒక్క పంట పండాల్సిన చోట 10 పంటలు అవుతున్నాయి. మరి సాయిల్ ఇంకేం ఎరోషన్ soil డిప్లీషన్ అయ్యి ఆ మెగ్నీషియం ఎక్కడ ఉంది సార్? లేదు. రైట్ మ్యామ్. చాలా మంది ఎప్పుడు నీరసంగా ఉంటారు. మ్మ్. సో అలాంటి వాళ్ళు పొద్దున్నే చక్కగా యాక్టివ్గా లేవాలి, యాక్టివ్గా జరగాలి అంటే సాధ్యమేనా మేడం? అవుతుంది సార్. ఆ, పొద్దున్నే బాగా లేవాలంటే ముందు మీ నిద్ర సెట్ చేయాలి. లాస్ట్ పాయింట్, మనం చెప్పుకున్న పాయింట్, నిద్ర బాయింది అనుకుంటే ఆటోమేటిక్ గా మీరు లేస్తారు. అండ్ లేవంగానే యాక్టివ్గా ఉండి తర్వాత తర్వాత కొంచెం డౌన్ అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లేవంగానే బాగానే లేస్తారు, అవును. ఫుడ్ పడంగానే మళ్ళీ కామ్ అయిపోతారు. అవును, అవును, మీ correct. ఫుడ్ ని చెక్ చేయండి, చాలా ఇంపార్టెంట్. వాట్ యు ఆర్ హ్యావింగ్ యాజ్ అ ఫస్ట్ మీల్. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక లోపల ఉంటే మీరు ఫస్ట్ కార్బ్స్ తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా షుగర్ క్రాసెస్ అయ్యి మీ ఎనర్జీ క్రాష్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అవును. ఇన్సులిన్ రెసిస్టెంట్ కనుక మీకు ఉంటే, మీరు పీసీఎస్ కనుక ఉంటే, ఫస్ట్ మీల్ కనుక కార్బ్ లోడెడ్ తీసుకున్నారు అని అంటే మీకు ఖచ్చితంగా ఆ రోజంతా ఏదో ఎవరో భారంగా లాగినట్లు, పీకినట్లు, ఫెటీగా, అవును. చాలా అలసటగా, ఏం పని అవును, చేయబుద్ధి అవును, కాదు, అవును, చాలా అవును. లాథర్జీగా అనిపిస్తుంది. అవును. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫటీగ్ అంటాం, అంటే అర్థం కాని ఫటీగ్. అవును. ఎందుకు నీరసంగా ఉందో తెలియదు, కరెక్ట్. తింటున్నాం కానీ. ఇప్పుడు ప్రాబ్లం ఈ కాలంలో తినడం కాదు సార్, మనం పురాతనంలో వాళ్ళు తినే వాళ్ళకన్నా చాలా ఎక్కువ ఫుడ్సే తింటున్నాం. చాలా అప్పుడు ఎక్కువ, బాదాంలు, చాలా పప్పు రూపులు ఎక్కువ. ఎవడు తినేవాడండి? ఎవరికి ఎవరు ఉండేది తినేవారు? అప్పుడు? అవును. కానీ వాళ్ళు గంజి తాగిన వాళ్ళ పోషకం ఉండేది. అవును. ఒక్క యాపిల్ వాళ్ళు తిన్న ఆ పోషకాలు దొరికాయి. ఇవాళ ఒక్క యాపిల్లో ఆ యాపిల్ యొక్క పోషకాలు మనకు కావాలంటే 12 తినాలి. 12 అవును. తినేలోగా క్యాలరిఫిక్ రిక్వైర్మెంట్ ఎక్కువ కరెక్ట్. అయిపోతుంది, అవును. కార్బ్స్ ఎక్కువ, ఇంకేవేవో ఎక్కువ అయిపోతాయి. కరెక్ట్. ఆ న్యూట్రియంట్స్ ని చూసుకుంటే ఇలా మనకి క్యాలరీస్ పెరిగిపోతున్నాయి. సో ఫుడ్ లో ఉన్న పోషకాలు కూడా కొంచెం, అంటే మన ఫుడ్ క్రాప్ కూడా కొంచెం కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అంటే అంత నరిషింగ్ ఫుడ్స్ ఇవన్నీ చేయాలంటే ఒక 100 టెస్టులు చేయాలా మేడం?
100 అవసరం లేదు. నాకైతే అనిపిస్తుంది. నాకే 100 చేయాలేమో అనిపిస్తుంది. ప్రతిసారి అవసరం లేదు సార్. భయమేస్తుంది మీరు చెప్పేది వింటుంటే. సంవత్సరానికి ఒక్కసారైనా అచ్చా! చెక్ చేసుకోండి. ఓకే. కొన్ని బేసిక్ థింగ్స్ ఉంటాయి. మీ బ్లడ్ ఎలా ఉంది అంటే సిబిపి రిపోర్ట్ ఎలా ఉంది, ఆ! ఐరన్ ప్యానెల్ ఎలా ఉంది, ఫెరటిన్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ గ్లూకోజ్ ప్యానెల్ ఎలా ఉంది. HbA1cతో ఆపకండి. ఓకే. HbA1c కాదు, సి పెప్టైడ్, పోస్ట్ ప్రాండియల్ ఇన్సులిన్ చెక్ చేయించండి, హోమా IR చెక్ చేయించండి. హుహుహు. HbA1c తగ్గిసి సంబరపడిపోకండి, డయాబెటీస్ తగ్గిపోయింది మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేస్తుంది. పద్ధతుల వల్లే సార్. ఆ పద్ధతులు సెట్ చేసి మీరు తగ్గిస్తారు. మళ్ళీ పద్ధతులు బ్యాక్ మళ్ళీ వెళ్ళేసరికి నార్మల్ మళ్ళీ అయ్యారు, నార్మలే. ఇప్పుడు ముఖ్యంగా మేడం గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా, ప్రెగ్నెంట్ ఉమెన్, అవును. వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అవును అవును. సో దాన్ని ఎట్లా ఈ డైట్ ద్వారా సెట్ చేయొచ్చా మేడం ఇమ్యూనిటీ? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు సార్. నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటాను. వి ఆఫెన్ సెలబ్రేట్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెంట్ అవ్వగానే సెలబ్రేట్ చేస్తాం, అవును. కానీ దానికి ఉన్న ప్రిపరేషన్ అనేది ఎవరు చూడరు. చూడడు. మీరు ఒక సంతానాన్ని మోస్తున్నారు అంటే ఒక జనరేషన్ ని generation ని, బర్త్ yes. నిస్తున్నారు. అవును. అలాంటప్పుడు మీ బాడీ ఎక్విప్డ్ గా ఉందా లేదా, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయుధాలు ఉన్నాయా లేదా చూసుకుంటాము. అంతే కదా. అలాంటప్పుడు మీరు ఇంకొక ప్రాణాన్ని వరల్డ్ లోకి తెస్తున్నారు. అలాంటప్పుడు మీ బాడీ అసలు ఎక్విప్డ్ ఉందా లేదా చూసుకోవాలి కదా. చూసుకోవాలిగా. మీరు చనిపోయాకో మీరు బతుకుండగా సంపాదించి ఇచ్చే ఇన్హెరిటెన్స్ కన్నా, ఆస్తుల కన్నా మీరు ఇచ్చే పోషకాలు, మీ కడుపులో బిడ్డ ఉండగా మీరు ఇచ్చే 9 పోషకాలు నెలలు. చాలా విలువ. అబ్బా సూపర్. ఓకే. ఎప్పుడో ఇస్తారులేండి ఆశలు, అది వేరే అవును, సంగతి. అవును. మీకున్న డెఫిషియన్సీస్ ముందే ఇచ్చేస్తున్నారు. ఆ. సో ఎనీవన్ హూ ఇస్ ట్రైంగ్ టు గెట్ ప్రెగ్నెంట్, ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. నాలో ముందు ఉందా లేదా నాకు నా బిడ్డకి ఇవ్వడానికి. ఆ. మీ బిడ్డకి ఏం కాదు. మీకు ఎగ్జాంపుల్ వైటమిన్ డి మీకు ఒక 20 ఉంది. ఆ. బేబీకి బాడీ మెకానిజం ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డైవర్ట్ టు ద వూమ్, వెళ్ళిపోతుంది. అవును. మీకే లేనప్పుడు మీరు తనకేం ఏమిస్తారు? మీకుంటే మీరు ఇవ్వగలరు. ఈ మధ్య ఆటిజం పిల్లలు చాలా మంది పుడుతున్నారు. ఇదేనా మేడం రీజన్? హై బ్లడ్ షుగర్ సార్. అవునా? ఎస్, హై బ్లడ్ షుగర్ లేకపోయినా ప్రెగ్నెంట్ లేడీస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఓకే. అన్మేనేజ్డ్, ప్రాపర్ గా మేనేజ్ కానీ బ్లడ్ షుగర్స్ వల్ల కానీ, జెస్టేషనల్ డయాబెటీస్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్స్, అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. అది కూడా. ఎస్ సార్. మదర్ అన్నది తన న్యూట్రిషన్ ముందే చెక్ చేసుకోవాలి సార్, ప్రెగ్నెంట్ కాకముందే. ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఫోలేట్ రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 అనేది, వైటమిన్ డి అనేసి ఇవన్నీ ఫుడ్స్ తో కాకుండా వాళ్ళ లోపాలు ఉంటే సప్లిమెంటేషన్ తీసుకొని ముందు మీరు సప్లై చేయాలి ఖచ్చితంగా. ఓకే. లేకపోతే మీ ఒక్కరికి కాదు, మీరు మోస్తున్న ప్రాణాన్ని కూడా ఆ డెఫిషియన్సీస్ అన్నది ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఉమెన్ 30+ 40+ ఉమెన్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళు? ఏమన్నా రెగ్యులర్ ఫుడ్ అయినా ఏమన్నా ఆల్టర్ చేసుకుంటూ వెళ్ళాలా ఏజ్ పెరిగినా కొద్దీ? చెయ్యాలి సార్, చెయ్యాలి. ఓకే. సో విమెన్ అనగానే ఐ వాంట్ టు గో అ లిటిల్ బ్యాక్. ప్లీజ్. ఎందుకంటే 0 to 19 ఇయర్స్ మీరు ఏదైతే న్యూట్రిషన్ ఇస్తారో మీ తర్వాత ఇయర్స్ యొక్క హెల్త్ అన్నది డిసైడ్ అవుతుంది. ఓకే. అక్కడ గుల్ల చేస్తారు అనుకోండి, పోన్లేండి లేట్ అయిపోయింది, చేసేసారు, అయిపోయింది, ఆ. ఇప్పుడైనా మెలుకోయి ఇప్పుడైనా మెలుకువది. కొంచెం కరెక్షన్ చేసుకుందామా అనేసి ఇఫ్ యూ ఫీల్ లైక్ అప్పుడైనా చెయ్యొచ్చు. అంటే ఉన్న డ్యామేజ్ ని మీ బాడీ ఎలాంటిదంటే మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే అది 10 స్టెప్పులు మీ వైపు వేస్తుంది. చేయటం లేదు అంతే. ఓకే. ఓకే. అంటే మీరు మంచి కానీ చాలా మంది సన్నగా ఉండాలి, చక్కగా ఐశ్వర్య రాయిలా ఉండాలి, శ్రీదేవిలా ఉండాలని చెప్పి ఫుడ్ తిని చావట్లా. అప్పుడు ఎట్లా అండి ప్రాబ్లం ఎట్లా? సన్నం లావుతో సంబంధం అదే సైకాలజీ సార్. వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగ్ ఉండుండొచ్చు. అంటే సన్నంగా ఉంటేనే బాగుంటాము అలా అని లేదు సార్. వి కమ్ అంటే సొసైటీ అలా సెట్ చేసి పెట్టేస్తుంది మైండ్ సెట్ ని. సొసైటీ ఏదో అమ్మాయి అంటే 50 kg తాజ్ మహల్, 50 కిలోలే ఉండాలి. బహుశా మీరు అంతే ఉండుంటారు. 50నా మీరు? 53, 54. చూడండి, మీరు ఎలా ఉంటే వాళ్ళు మాత్రం లావు ఉండమంటే ఎలా ఉంటారండి? సార్ సన్నంగా లావుగా ఉన్నాం అనేది కాదు సార్, మీరు ఎంత హెల్దీగా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. ఓకే, రైట్. సన్నంగా ఉండి ఏది ఎత్తలేరు చేయలేరు, పడిపోతున్నారు, నీరసంగా డీలా పడిపోతుంటే అలా సన్నదనాన్ని ఏం చేసుకుంటారు సార్ మీరు? చేసుకుంటారు. కరెక్ట్. ఉపయోగం లేని సన్నదనం ఏం చేస్తారు చెప్పండి? సొసైటీ ఏదైనా చెప్తుంది సార్, ఒక స్టాండర్డ్ ని సెట్ చేస్తుంది. అలా కాదు, మీకేం కావాలి, మీ బాడీకి ఏం కావాలి అది మీరు ఆలోచించాలి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీరు వాట్ డూ యూ వాంట్ టు అంటే వాళ్ళు డిక్టేట్ చేసే టర్మ్స్ బట్టి సన్నంగా ఉంటేనే బ్యూటిఫుల్ గానీ సన్నంగా ఉంటేనే హెల్త్ గా ఉన్నట్లు అలా అని కాదు. మీరు సన్నంగా ఉన్న ఫిట్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఇంటర్నల్ గా మీ బాడీ ఇంటర్నల్ డిస్ఫంక్షనింగ్ ఉండకూడదు. మంచి మజిల్ ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలో అంత ఉండాలి, బాడీలో వాటర్ తగ్గట్టుగా ఉండాలి. ఒక వెయిట్ ని మెయింటైన్ చేసుకుంటూ మీరు చేయగలిగితే దట్ ఈస్
విన్ విన్ ఎలాంటి ఫుడ్స్ సిచ్యువేషన్. తినాలని ఏమన్నా చార్ట్ ఉంటుందా మేడం? మీరు 30+ గురించి అడిగారు అవును. కదా. 30+ అయ్యాక బోన్ హెల్త్ డీజనరేషన్ గానీ, హార్మోనల్ ఇంబాలెన్స్ ఎక్కువ అయ్యే అవును, ఛాన్సెస్ అవును, ఉంటుంది. అవును. దట్ ఈస్ వేర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటివి, డయాబెటీస్ అప్పటిదాకా లేనిది రావడం అంటే టెస్ట్‌లో వస్తాయి. థైరాయిడ్ జనరల్‌గా 30+ తర్వాత థైరాయిడ్ అప్పటిదాకా కామ్‌గా కూర్చొని అవును. ఉన్న అవును. థైరాయిడ్ అప్పుడు బయటకి లేస్తుంది. నేను ఉన్నాను ఓకే. లోపల అనేసి. ఓకే. ఏది ఒక్క రోజులో రాదండి. అది. ఇయర్స్ తరబడి మీరు ఏదైతే డిస్‌ఫంక్షనింగ్ లోపాలు బాడీని ఇచ్చేసి డ్యామేజ్ చేసి ఇచ్చారో దానివల్ల ఇవన్నీ తర్వాత టెస్ట్‌లో తేలుతాయి. సో, హ్మ్. దీనికి విమెన్స్ ఏంటంటే ఏం చేయాలంటే బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా రాకుండా మంచి ఒమేగా 3 లాంటిది, కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ, ఓకే. మెగ్నీషియం కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఓకే. ఫుడ్స్‌లో చాలా వెరైటీ ఉంది. హోల్సమ్ ఫుడ్స్ అంటే కరెక్ట్. అన్ని అంటే డైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్ సార్. లోకల్ నేను చాలా నమ్మితే లోకల్ సీజనల్ ఎందుకంటే ఎక్కడి నుంచో రాదు పాలిష్ కొట్టి. మీ కంటి ముందు పెరుగుతుంది. అవును, అవును. సీజనల్ అనగానే ఆటోమేటిక్ గా సీజన్ లో మీరు ఏం చేయకుండానే విత్ లిటిల్ ఎఫర్ట్స్ అది వస్తుంది. వచ్చేస్తుంది. నాన్ సీజనల్ అనుకోండి, అప్పుడు మీరు దానికి ఏవేవో చేస్తేనే కానీ అది రాదు. రాదు. అందుకే ఎప్పుడైనా సరే ఎక్కడిదో Seasonal కాకుండా అంతే. లోకల్ సీజనల్ మీ కంటికి తగ్గట్టుగా అక్కడ పండిస్తున్నారు, అక్కడ ఫ్రెష్ గా ఉంటాయి. యాపిల్ కంటే జాంకాయ తినడం బెటర్ అంటారు. మీకు మంచి యాపిల్ దొరికితే అది కూడా తినండి, కానీ జాంకాయని చులకని చూడకండి. చూడకండి. ఓకే, ఏ ఓకే. పక్కన బండి మీద అంతే కనిపిస్తుంది అని కదా. చులకని చూసి అలా కాదు. ఎక్కడ ఉన్న యాపిల్ కన్నా మన జాంకాయని పక్క బండిలో కనిపించిన ఎవరు తీసుకుని కొనరు. ఏంలే అంతే కదా. అనుకోని ఇట్స్ జామకాయ అంటారు అంతే. జామకాయ అని అంటున్నారు. కానీ జామకాయలో ఉన్న లాభాలు అది. తెలిస్తే సార్ దేవుడు సృష్టించేది ఏది కూడా వేస్ట్ కాదు. కాదు. మనం మితిమీరితేనే, లిమిట్ క్రాస్ చేస్తేనే అది ప్రమాదం. కరెక్ట్. విత్ ఇన్ లిమిట్స్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అలాని జంక్ అన్నాను అంటే కొన్ని తినకూడని పదార్థాలు ఉన్నా అవి మనం తినకూడదు ఎప్పుడైనా సరే. బట్ నార్మల్ గా ఈటబుల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మితిమీరకుండా ఒక వేలో తింటే ఏం కాదు సార్. ఎప్పుడైనా సరే బాడీ మీరు ఎప్పుడో చేసిన పొరపాటు కన్నా రోజు చేసే తప్పుల్ని ఎక్కువ గుర్తు పెట్టుకుంటుంది. ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళారు, తినేశారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు, దట్స్ ఓకే, ఇట్ కెన్ హ్యాండిల్ దట్. బట్ రోజు మీరు అదే తింటున్నారు, అసలు రోజు ఏం పోషకాలు వెళ్తున్నాయి బాడీలో అది పట్టించుకోవటం లేదు. అలాంటప్పుడు అది ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది సార్. రాదర్ దన్ యూ గోయింగ్ ఎప్పుడో వెళ్ళి బయటకి ఏదో మూమెంట్ ఎంజాయ్ చేశారు, ఫ్రెండ్స్ తో పాటు తిన్నాము, బయట డిన్నర్ చేసాం, దానికన్నా మీరు రోజు గనక యు ఆర్ నాట్ చెకింగ్ వాట్ యూర్ ప్రొవైడింగ్, మీ బాడీకి ఏమి ఇస్తున్నారు అన్నది చూసుకోలేకపోతే మాత్రం అది మీకు ఎక్కువ ఇంపాక్ట్ అక్కడ పడుతుంది ఎప్పుడో తినేదానికన్నా. ఓకే, ఓకే. ఇంకొకటి మేడం, ఇంతకుముందు మీరు బయట క్లీన్ చేసుకున్నాకనే అప్లై చేసుకోండి అన్నారు. లోపల కూడా క్లీన్ చేసుకోమని చెప్తున్నారు ఈ మధ్య. బాడీ లోపల డీటాక్సిఫికేషన్ అనేది అంటున్నారు. అవును సార్. ఎలా క్లీన్ చేసుకోవాలి మేడం లోపల? డీటాక్సిఫికేషన్ అన్నది ఒక పెద్ద ఏమంటారు మిస్అండర్స్టూడ్ అండ్ మిస్యూజ్ టర్మ్ అండి. అవునా? చాలా మంది ఒక కప్పు టీ పట్టుకొని డీటాక్స్ అనేసి అది పెద్ద ప్రాసెస్ సార్. అసలు డీటాక్సిఫికేషన్ చాలా పెద్ద ప్రాసెస్ సార్. అది అంటే వాట్ యు ఆర్ డీటాక్సిఫైయింగ్, టాక్సిన్ లోడ్ డీటాక్సిఫై చేస్తున్నారో, హార్మోన్స్ ఏవైతే అన్యూజ్డ్ అక్యుములేట్ అయింది అది డీటాక్సిఫై చేస్తున్నారో, వాట్ యు ఆర్ ఎయిమింగ్ ఎట్ అన్నది చాలా ఇంపార్టెంట్. టీ కంపెనీ వాడు ఏం చెప్తే తాగేయడమే. అలా ఒక టీలో డీటాక్సిఫై అయిపోతే ఇంకేముంది సార్ కదా. మెయిన్ డీటాక్సిఫైయింగ్ మన బాడీ ఆటోమేటిక్ గా డీటాక్స్ చేస్తారు సార్. రోజు డీటాక్సిఫైయింగ్ ఆర్గన్స్ ఉన్నాయి, ఏమేమి తెలుసా? లివర్, కిడ్నీ, గట్, స్కిన్, లంగ్స్ ఎలాగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు, డీటాక్సిఫికేషన్ కదా. గ్యాసెస్ మనకి అంటే ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలేస్తుంది. కిడ్నీస్ మనం తిన్న చెత్త అంతా, మనం ఒంట్లో తీసుకున్న చెత్త అంతా ఎలిమినేషన్, లైక్ మెటబాలిక్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్ని ఎలిమినేట్ చేస్తుంది కిడ్నీస్. స్వెట్ నుంచి కూడా టాక్సిన్స్ కనుక స్కిన్ కూడా రిలీజ్ చేస్తుంది. అలాగా ప్రతి అంటే ఏదైతే ఈ ఆర్గన్స్ చెప్పానో అవన్నీ డీటాక్సిఫై చేసే ఆర్గన్సే. లింఫ్ కూడా ఒక రకంగా. మీరు ఫస్ట్ ప్రైమర్ గా చేయాల్సింది గుడ్డిగా డీటాక్సిఫికేషన్ కాదు, ఈ ఆర్గన్ యొక్క ఫంక్షన్ ని బెటర్ చేయండి, వాటి పని వాళ్ళే చేసుకుంటాయి. ఇప్పుడు ఈ ఆర్గన్స్ లో గనక బ్లాకేజ్ అయ్యండి, మీరు ఇల్లు తుడిచారండి, ఇల్లు తుడిచి వాష్ చేశాక మెయిన్ ఎక్కడి నుంచి అయితే డ్రైన్ వెళ్ళో అదే బ్లాక్ ఉంది, ఏం లాభం చెప్పండి? ఇల్లు తుడుచుకొని మళ్ళీ ఆ చెత్త అంతా మీ ఇంట్లోనే ఉంటుంది. సేమ్ మీరు ఏదైతే మీ డీటాక్సిఫికేషన్ ఆర్గన్స్ ఉన్నాయో దాని ఫంక్షనింగ్ ని బెటర్ చేయండి, పాత్వేస్ బ్లాక్ అవ్వకుండా ఆటోమేటిక్ గా అవే డీటాక్సిఫై చేసుకుంటాయి. యువర్ బాడీ ఇస్ డిజైన్ టు డీటాక్సిఫై. అంటే మీ బాడీలోనే ఆ మెకానిజం ఉంది. ఇప్పుడు ఎందుకు వేరేగా సెపరేట్ గా చేయాల్సి వస్తుందంటే ఇవి ప్రాపర్ గా పని చేయటం లేదు, వీళ్ళ ఫంక్షనింగ్ మనం అవగా పెట్టడం లేదు. లివర్, ఫ్యాటీ లివర్ ఉంటే ఇంకా డీటాక్సిఫై ఏం చేస్తుందండి?
కరెక్ట్. లంగ్స్ ప్రాపర్ ఫంక్షన్ చేయట్లేదు, కిడ్నీస్ ఫిల్టరేషన్ తగ్గిపోయి ఉంది, ఇంకేం ఎలిమినేట్ చేస్తాయి? అవును. ఇందాకలో అక్యుములేట్ అయిన యూరిక్ యాసిడ్ కూడా దాని ప్రభావం వల్లే కదా. అవును. సో ఇవన్నీ, సో ఇఫ్ యూ సపోర్ట్ ద ఆర్గన్ ఫంక్షనింగ్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ డీటాక్సిఫికేషన్, యుల్ ఆటోమేటిక్లీ సపోర్ట్ డీటాక్సిఫికేషన్, నాట్ ఫ్యాన్సీ టీ కప్ వాట్ యు హ్యావ్. ఒక ఫ్యాన్సీ డీటాక్సిఫై టీ అని మార్కెట్ ఏదైనా అమ్ముతారు, మీరు తీసుకోవడానికి మీరు మీ కన్స్యూమ్ యాజ్ ఎ కన్స్యూమర్ యూ షుడ్ బి అవేర్. అయితే ఇదే టైంలో ఇంకొక ప్రశ్న అడుగుతాను మేడం, నేను చెప్పండి సార్. నిజంగా చెప్పాలి. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవాలా మేడం? ఈ ఆర్గానిక్ ఫుడ్స్ అని మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, చాలా మంది మీరు తినే దాంట్లో విషం ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, అవి తినకండి, ఆర్గానికే తినండి అంటున్నారు. ఆర్గానిక్ తినాలా? ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ ఫ్రీ అని సార్. అవును. ఇప్పుడు ఏమవుతుందంటే పంట పండించేటప్పుడు దానికి పెస్టిసైడ్స్ అంటుకుంటాయి, ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్, అవి పంటని ఖరాబ్ చేస్తాయి అనేసి దాని మీద మందులు జల్లుతాం. అవి ఏమవుతున్నాయంటే పంటతో పాటు మా కడుపులోకి కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాయి, ప్రాపర్ గా వాష్ చేయకపోవడం వల్ల కానీ, ఎక్కువ కొట్టడం వల్ల కానీ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. అవన్నీ తప్పించుకోవాలంటే యూ కెన్ గో ఫర్ ఆర్గానిక్. ఇంకోటి ఏంటంటే ఇదే వంకతో చాలా మంది స్కామ్స్ కూడా చేస్తున్నారు. ఓకే, ఎస్, ఇదే అడగాలనుకున్నాను యాక్చువల్ గా. ఆల్ ఆర్గానిక్స్ ఆర్ నాట్? నో సార్, అన్ని లేబుల్ చేసినంత మాత్రాన ఆర్గానిక్ అని కాదు, మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఇట్ ఈస్ యువర్ అవేర్నెస్, అంటే మీరు చూసుకోవాలి ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, అది మనకు తెలియదుగా. కొంచెం హోంవర్క్ చేసుకోవాలి సార్, తప్పదు సార్. అంటే గుడ్డిగా నమ్మేసి తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్యాటర్న్, ఏది ట్రెండింగ్ లో ఉంటే అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నార్మల్ గా బెండకాయ అమ్మితే ఎవడో తీసుకోడు, దాన్ని ఆర్గానిక్ అన్న స్టాంప్ వేస్తే అందరు తీసేసుకుంటారు. ఇంకా ముందు వెనక చూడు, దాని మీద ఏమున్నా ఏదో తగిలిందని తీసేసుకుంటారు. అది నార్మల్ బెండకాయ ఏదైనా తగిలిందానికి ఏదో ఉందా అంటారు, లేబుల్ వేస్తారు కదా మీరు ఆర్గానిక్ అనేసి. సో చూడండి, ఇవి చాలా అందంగా ఉంటాయి, నార్మల్ బెండకాయలు కానీ, ఆలు కానీ, టమాటో కానీ, అది ఆర్గానిక్ పాడైపోయి ఉంటాయి, రకరకంగా మురికిగా ఉంటాయి, కానీ అవే మనం చాలా ఇష్టంగా తీసుకుంటాం. ఇది ఆర్గానిక్ కదా, ఇలాగే ఉంటదేమో అని. అంటే ఆర్గానిక్ అనగానే అవి సహజ సిద్ధంగా అలా ఉంటాయి సార్, దాన్ని ఎక్కువ మార్పులు చేర్పులు ఏం చేయరు. అలా చేసిన వాళ్ళు చాలా మంది, అంటే అలా ఉన్నది ఉన్నట్టుగా అమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా వాళ్ళ దగ్గర నుంచి మీరు ఫార్మ్స్ నుంచి పండిస్తారు, చాలా మంది ఉన్నారు. మీరు ఆర్గానిక్స్ తెచ్చుకుంటారా మేడం? వైస్ వర్సా అండి, నేను ఎక్కువ ఆ గిమ్మిక్స్ కి ఫాలో అవ్వను. అది తెలియాలి మాకు అంతే. నాకు తెలిసి అది ఖచ్చితంగా ఆర్గానిక్ ఉంది, వీళ్ళు పంట విధానం ఇలాంటిది అంటే అక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తాను. లేదన్న చోట నా దగ్గర ఏముందో దానికి బెస్ట్ ఏం చేసుకోగలను అనేది చూస్తాను. ఇప్పుడు ఇండియా ఉంది, ఎంత పాపులేషన్, అందరూ ఆర్గానిక్ కి వెళ్తే అలాగా కష్టం, అందరూ ఎఫర్ట్ చేయలేరు. అది మనం ఆ ఎకనామిక్ ఫ్యాక్టర్ కూడా చూడాలి. అంటే నాట్ ఎవ్రీ వన్ కెన్ ఎఫర్డ్. ఆర్గానిక్ అన్నది కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ కానీ ఇంకా తక్కువ స్తోమతలో ఉన్నోళ్ళు ఎఫర్ట్ చేయలేరు. లేదు ఆర్గానిక్ తింటేనే బతుకుతో, లేకపోతే లేదు అంటే వాళ్ళ జీవితం ఏం కావాలి, వాళ్ళ రకంగా వాళ్ళకి సజెస్ట్ చేయాలి కదా, ఇలా కాదు దీన్ని ఇలా చేసుకో, వాష్ చేయండి, ప్రాపర్ గా సోక్ చేయండి, అంటే వెజిటేబుల్స్ తెచ్చుకున్నాక బేకింగ్ సోడా గానీ వెనిగర్ గానీ వేసి ప్రాపర్ గా సోక్ చేయండి, రెసిడ్యూ యాపిల్ తిన్నా కూడా కొంచెం పైన స్క్రేప్ ఆఫ్ చేయండి, తొక్క తీసేకండి, బట్ స్క్రేప్ ఆఫ్ చేయండి, ఆ వ్యాక్స్ లేయర్ తొక్క తీసేయమంటారే, తీయకూడదు తొక్క. తొక్కతో తింటేనే మంచిది సార్, కానీ తొక్క ఎందుకు తీయమంటారు అని అంటే దాని మీద ఇవన్నీ ఉంటాయి కదా, అంటే దాని మీద దాని వల్ల వచ్చే ఉపయోగాల కన్నా నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి అనేసి తొక్కే తీసేయమంటున్నారు. కానీ ఏ పండైనా చూసుకోండి, తొక్కలోనే ఎక్కువ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, ప్లాంట్ కాంపౌండ్స్ అన్నది తొక్కలో ఉంటాయి. అండ్ యాపిల్ డే కీప్స్ డాక్టర్ అవే, నాట్ బికాస్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ ఇన్ ఇట్, అందులో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల కాదు, ఆ తొక్క మీద ఉన్న బయో కాంపౌండ్స్ వల్ల. రైట్ మ్యామ్, మీరు ఇంతవరకు చాలా మందిని ట్రీట్ చేసి ఉంటారు కదా, మీరు ట్రీట్ చేసిన వాళ్ళు అద్భుతం జరిగింది అని ఒక కేస్ స్టడీ ఏదైనా చెప్తారా? అంటే మీరు చేసిన దాని వల్ల చాలా అద్భుతంగా మారిపోయింది లైఫ్. చాలా ఉన్నాయి సార్, చెప్పుకొని కూర్చుంటే టైం సరిపోదు, బట్ వన్ చెప్తాను. ఒక క్లయింట్ సార్, ఒబేస్ క్లయింట్, అంటే ఒబేసిటీతో చాలా బాధపడేది అండ్ ఆల్మోస్ట్ ఒక డిప్రెసివ్ స్టేట్ లో ఉండేది తను. సో ద మూమెంట్ షీ కన్సల్టెడ్ మీ, ఆవిడకి హోపే లేదు అసలు, షీ లాస్ట్ హర్ హోప్, అంటే లూజ్ చేస్తారన్న హోప్ తనకి లేదు. ఏదో చేస్తున్నాను, ఎవరో చెప్పారు వచ్చాను చేస్తున్నాను, నాకు హోపే లేదు అన్నట్లుగా. ఇట్స్ బీన్ 7-8 months ఆ జర్నీలో. ఒక బాగా అసలు వెయిట్ లూజ్ చేయని ఆవిడ ఒక 12-13 kilos లూజ్ చేసింది విత్ ఇంప్రూవ్మెంట్.
నీరస పడిపోయి కాదు, డీలా పడిపోయి yes, కాదు, yes, తన సిమ్టమ్స్ బెటర్ అయ్యి షీ ఫెల్ట్ బెటర్. Hmm. అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద లేని నమ్మకం తనకు వచ్చింది. చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి, మనం కన్సిస్టెన్సీ అన్నది ఉండాలి. అండ్ షీ గేవ్ మీ అ కాంప్లిమెంట్. యూ మీరు నా డైట్ ఫిక్స్, నా వెయిట్ ఫిక్స్ చేయలేదండి, నా రిపోర్ట్ ఫిక్స్ చేయలేదు, నా జీవన శైలిని ఫిక్స్ శైలిని చేశారని. fix చేశారు. Wow. Hmm. అంటే గోయింగ్ ఫార్వర్డ్ షీల్ Correct. క్యారీ ఫార్వర్డ్ దట్. అది అంటే ఈ Wow. పద్ధతుల్ని తను అమల్చుకుంది, ఈ పద్ధతుల్ని తను కొనసాగిస్తుంది. మీరు ఏమన్నా ఫుడ్స్ ఇస్తారా లేదంటే ఫుడ్స్ లో చేంజెస్ చెప్తారా అంతేనా? నేను ఫుడ్ స్పెసిఫిక్ గా ఇవ్వను సార్, Ah. ఫుడ్స్ లోనే చేంజెస్ చేస్తాను. అంతే అంతే. వాళ్ళు తెప్పించుకొని సప్లిమెంట్స్ తినాలి. ఇస్తారు. సప్లిమెంట్స్ అంటే నా సొంతగా ఏం లేదు, బయట నుంచి సర్టిఫైడ్ supplement. ఫంక్షనల్ న్యూట్రిషన్ కాబట్టి Yes. థర్డ్ పార్టీ టెస్టెడ్ కొన్ని ఉంటాయి, బయో అవైలబుల్ ఫార్మ్స్ అన్నది ఉంటాయి. అచ్చచ్చా. అంటే సప్లిమెంట్స్ లో కూడా చాలా ఏమంటే ఏది పడితే అది తీసేసుకోకూడదు. జనరల్ గా మల్టీ వైటమిన్, ఇంకొకటి మల్టీ వైటమిన్ అన్నది చాలా ఎక్కువ తీసుకుంటున్నారు జనాలు. డాక్టర్ అవును. రాసిస్తారు నీరసంగా ఇప్పుడు ఉంది అంటే, డాక్టర్ కూడా రాయక్కర్లా, మనోళ్ళు మెడికల్ ఆ, షాప్ కి వెళ్ళి అదే తెచ్చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఇన్సిడెంట్స్ బట్టి ఒక నీరసంగా ఉన్నారంటే ఇస్తే వీళ్ళేం చేస్తారు, దాన్ని ఇంకా తరచుగా నీరసంగా ఉందనగానే అది వేసేసుకుంటున్నారు. అవును. అందువల్ల వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ వైటమిన్స్ లో మీ డెఫిషియన్సీస్ ని తగ్గించే తెలియదు కదా, మోతాదు అవును. ఉండదు. ఉండదు. Correct. కొంచెం అన్ని ఉంటాయి. అది ఆ. ఎవరికి అన్ని పుష్కలంగా సమానంగా ఉన్నప్పుడు కొద్ది గొప్ప గ్యాప్స్ రాకుండా మల్టీ వైటమిన్ ఓకే. మీరు లోపాలు ఉంచుకొని కొంచెం వేస్తే ఆ లోపాలు ఎక్కడ తగ్గాయి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మల్టీ వైటమిన్ గానే మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. Hmm. ఒక కేసులో నేను చూసింది, మేబీ వెన్ దట్ లేడీ హ్యాడ్, షీ మైట్ హ్యావ్ ఆల్రెడీ తన కాపర్ లెవెల్స్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఈ Hmm. మల్టీ వైటమిన్ తీసుకున్న దగ్గర నుంచి కాపర్ లెవెల్స్ పెరిగాయి. ఓకే. సో కాపర్ లెవెల్స్ పెరిగి టాక్సిసిటీ లెవెల్లోకి వెళ్ళింది. Hmm. జింక్ తగ్గిపోయింది. సో కాపర్ కి జింక్ కనెక్షన్ ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. కాపర్ బాడీలో పెరిగే కొద్దీ మీ జింక్ తగ్గుతుంది, ఓకే. జింక్ తగ్గే కొద్దీ మీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆవిడకి ఇమ్యూనిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. Oh. టెస్ట్ చేస్తే అప్పుడు తెలిసింది కాపర్ ఎక్కువ ఉందనేసి. దెన్ ఐ ఆస్క్డ్, అడిగాను ఏమైనా కాపర్ వెజల్స్ ఎక్కువగా తాగుతున్నారా, ఉంటది కదా కాపర్ వెజల్స్ లో వండుకోవడం అవును, అలా అవునా. చేస్తే. దెన్ తను చెప్పిన నాకు ఇది ఏంటంటే, లేదా మేడం నేను ఇలాగా నీరసం వచ్చినప్పుడల్లా నేను మల్టీ వైటమిన్ తీసుకుంటూ ఉంటాను అనేసి. కాపర్ వెసల్స్ వాడకూడదా? వాడొచ్చండి, వాడొచ్చు. కదా. కానీ ఆ. కాపర్ వెజల్స్ లో కూడా వాటర్ అన్నది రోజంతా పెట్టారు 2 glasses. అంతే. రోజు ప్రతి అలా కాదు, ఆ. బాటిల్ కాపర్ లోనే అలా ఆ. కాదు, 2 ఓ. glasses ఇస్ ఇనఫ్. అంతే. ఓకే. ఒక కాపర్ చార్జ్డ్ 2 glasses ఆఫ్ వాటర్ పర్ డే ఇస్ ఇనఫ్. రైట్. మ్యామ్, మీ న్యూట్రిషనల్ ఫంక్షనల్ డైట్ ఫాలో అయితే ఇక మందులు వేసుకోక్కర్లేదా? బీపీ, షుగర్ ఇలాంటి మందులు వేసుకోక్కర్లేదా? నా దగ్గర వచ్చిన చాలా క్లయింట్స్ డైట్ మొదలెట్టగానే ప్రోటోకాల్, డైట్ ప్రోటోకాల్, ఒక ఆ, ప్రోటోకాల్ yes. ఇస్తాను వాళ్ళకి. ప్రోటోకాల్ మేడం బీపీ మందులు తగ్గించమంటారా ఆపేయమంటారా? అన్నసి అడతారు. నేను అలా ఎప్పుడు చేయకండి. ఓకే. ఎవరైతే ఇచ్చారో ఆటోమేటిక్ గా వాళ్ళే తగ్గిస్తారు. ఇఫ్ యూ వర్క్ ఆన్ ద ఫంక్షన్, ఓకే. మీ బీపీ ఆటోమేటిక్ గా తగ్గించేసరికి వాళ్ళు డోస్ తగ్గించాల్సి వస్తుంది కదా. మీరు తగ్గించుకునేది ఏంటి, ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఎప్పుడు మందుల మీద ఉన్నారు అంటే నెక్స్ట్ డే నుంచి ఏదో ఫాలో అవుతున్నారు, మందులు మానేయడాలు అలాంటి చేయకూడదు, తప్పు చేయకూడదు. ఖచ్చితంగా చేయకూడదు. కానీ మీ డైట్ కంప్లీట్ అంటే మీరు ఇచ్చిన ప్రోటోకాల్ మొత్తం అయిపోయాక మానేయొచ్చా? ఇంప్రూవ్మెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మానేయొచ్చు. అవన్నీ తగ్గిపోతే మానేయచ్చు సార్. Okay. తగ్గిపోతుంది. తగ్గిపోతుందిగా. అవును. ఇప్పుడు వెయిట్ లూస్ కరెక్ట్ గా వెయిట్ లూస్ చేసేసరికి బీపీ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. మీ Okay. ఇన్సులిన్ రెసిస్టెన్స్ బెటర్ అయ్యేసరికి యూ డోంట్ హ్యావ్ టు బేస్ యువర్ సెల్ఫ్ ఆన్ షుగర్ మెడికేషన్స్. ఓకే. అంటే లోపల నుంచి కాజ్ బెటర్ అయ్యేసరికి చెప్తున్నాను. అంటే ఇవాళ స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళకి వాళ్ళే చేసుకోవడం అలా చేయకూడదు. నేను ఆ అడ్వైస్ కూడా ఇవ్వను. ఇంకొకటి ఫైనల్ ప్రశ్న మీకు. ఎస్ సార్. ఇప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడిగాను, ఒక డైటీషియన్ అనగానే భయం వేస్తుంది, ఏం చెప్తారు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిస్తారో, ఏం చేస్తారో అని. సో ఇప్పుడు మీరు మాకిచ్చే డైట్ ప్లాన్, అంటే మా ప్రేక్షకులకు ఇచ్చే డైట్ ప్లాన్తో వాళ్ళ జేబులు సేఫేనా? సేఫే సార్. ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను, లోకల్ సీజనల్ ఎక్కువ బిలీవ్ చేస్తాను అనేసి. ఎక్స్పెన్సివ్ ఫుడ్స్ అక్కడ ఇక్కడ నుంచి తీసుకుని రండి, అది తినండి, ఇది తినండి అనేది నా ప్యాటర్న్ లో ఉండదు. మీరు ఏదైతే తింటున్నారో ఫస్ట్ అక్కడే కరెక్షన్స్ అవుతాయి. మీకు ఏమైనా లోపాలు ఉంటే అప్పుడు సప్లిమెంటేషన్ రోల్ వస్తుంది. అంటే మీకు లేకపోతే ఏం సజెస్ట్ చేయండి సప్లిమెంటేషన్ కూడా. మీకు లోపాలు ఏం లేవు, అంత బానే ఉందంటే మీరు తిన్న దాంట్లోనే మీరు ఎక్కడ పడబోతున్నారు, చిన్నవే ఉంటాయండి, అంతే. ఆ చేంజెస్ చేయాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అన్ని తీసుకోకపోవచ్చు. సప్లిమెంట్లు భారీగా ఇస్తారా? నో సార్. బాగా ఖర్చు అవుతుందా? డిపెండ్స్. ఖర్చు అన్నది సప్లిమెంటేషన్ మీకున్న లోపాలు బట్టి ఉంటుంది సార్. ఓకే. ఒక మధ్యతరగతి వ్యక్తి భరించగలరా?
చేయగలడు సార్, కామన్ మ్యాన్ చేయగలడు, చేయగలడు. చేయగలడు. సో మీరు సేఫ్ మాకైతే. చెయ్యొచ్చు సార్. సో ఫైనల్గా మ్యామ్, మా ప్రేక్షకులు ఎప్పుడు జబ్బు పడకుండా హ్యాపీగా హెల్దీగా ఉండాలంటే మీరు ఇచ్చే గోల్డెన్ రూల్ ఏంటి, ఒక గోల్డెన్ టిప్? హెల్త్ అన్నది చాయిస్ అండి, చూస్ చేయండి. ఇప్పుడు దాకా అన్హెల్దీగా ఉన్నాము, రేపు నేను చేంజ్ చేస్తానులే, ఏం ఉద్ధరించేస్తాము, ఏమైపోద్ది ఇప్పుడు చేసినంత మాత్రాన అనేసి ఆ థాట్ ఉంచుకోకండి. స్టార్ట్ ఎర్లీ. ఓకే. ఏమి రాకముందే స్టార్ట్ మేకింగ్ చేంజెస్. చిన్న చిన్న చేంజెస్ చేయండి అండ్ కన్సిస్టెన్సీ ఉంచండి. సరదా పడుపు ఇవాళ చేసేసి రేపు అవ్వటం లేదు అలా కాదు. మూవ్ మోర్ అంటే మీ బాడీని మొబిలైజ్ ఎక్కువ చేయండి. ఎక్కువసేపు కూర్చోవడం అలా చేయకండి. రోజు మొత్తంలో మీ న్యూట్రియంట్స్ మీట్ అవుతున్నాయా లేదా, నీడ్స్ మీట్ అవుతున్నాయా లేదా అని ప్రాపర్గా, నేనే అని కాదు ఎవరైనా సరే, ఒక ప్రాపర్ మీ ఫుడ్ కౌన్సిలింగ్ చేయించుకోండి. అంటే ప్రాపర్గా నేను తింటున్నానా లేదా, నాకు వెళ్తున్నా లేదా అది. సో ఈ చిన్న చిన్న థింగ్స్ అండి, డైలీ చేసే వాటిలో ఈ థింగ్స్ అన్ని మీ లోపల మీ బ్లడ్ కాంపోజిషన్ ఎలా ఉంది, బెటర్ గా ఉందా, బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ అవుతున్నా లేదా, అంటే సిమ్టమ్స్ సెల్ నుంచి డిస్టర్బ్ అయ్యి సిమ్టమ్ వచ్చేలోగా చాలా టైం పడుతుంది, ఇయర్స్ పట్టొచ్చు. ఆ సిమ్టమ్ వచ్చేదాకా వెయిట్ చేయకండి. మీరు తింటున్నారు అంటే యూ షుడ్ నో వాట్ యూ షుడ్ బి ఈటింగ్. గాలి పీలుస్తున్నారు, మంచి గాలి పీల్చాలని తెలుసు, తింటున్నప్పుడు మంచి తిండి తినాలి, మన బాడీని పోషకాలతో నింపుకోవాలని తెలుసు కదా. అలాంటప్పుడు అలాంటి డైట్ ని ఫాలో అవ్వండి. లైఫ్ స్టైల్ కూడా అలాగే అరౌండ్, అంటే మీ లైఫ్ స్టైల్ కూడా అలా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద డీజనరేటివ్ డిసీజెస్ ని మనం అరికట్టవచ్చు, రాకుండానే చేయవచ్చు. లిటిల్ చేంజెస్ ఇంపార్టెంట్. నేను చేసిన చాలా ఇంటర్వ్యూస్లలో నాకు పూర్తిగా అర్థమైన ఇంటర్వ్యూ మీరు ఇది ఒకటే. ఎక్కువ చెప్పాలి తిట్టుకుంటారేమో నన్ను, అరే నువ్వు మరి ఏం వింటున్నావు వాళ్ళ చెప్పేదని తిట్టుకుంటారేమో, కానీ సీరియస్ గా సిన్సియర్ గా చెప్తాను. అంత బాగా చెప్పారు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పోడ్కాస్ట్ కాబట్టి ఐ హావ్ టు బి వెరీ కన్ఫైన్డ్. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే టైం కలిస్తే అప్పుడు కుమ్మేస్తారు. మీరు పర్సనల్ గా కలవండి అండ్ యూ కమ్ విత్ యువర్ ఇష్యూస్, యూ ఆస్క్ మై క్లయింట్స్, దే గివ్ అ వెరీ గుడ్ రివ్యూ. పేషెంట్ గా వాళ్ళ దాన్ని బెస్ట్ కాంప్లిమెంట్ చెప్పండి మేడం మీకు వచ్చింది. అంటే ద వే ఐ అనలైజ్ థింగ్స్, అది చాలా మట్టుకు నచ్చుతుంది. అంటే ఇది వాళ్ళ ఇష్యూ ఒకటి చెప్తే ఇది ఎందుకు అవుతుంది అన్నది దాని కాజ్ ని ఎక్కువ బాగా అనలైజ్ చేస్తాను. అనలైజ్ చేశాకే దట్ ఈస్ వై ఆ పేరు అన్నది కూడా డైట్ ఇంజనీర్ అని పెట్టుకున్నాను. ఒక ఇంజనీర్ ఎలాగా అంటే ట్రబుల్ షూట్ చేసి అక్కడ ఫ్లా ఎక్కడుందో తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేస్తారు. ట్రబుల్ తెలియకుండా మీరు కరెక్ట్ చేయలేరు. సేమ్ అందుకే ఇట్ రిజంబల్స్. అంటే ట్రబుల్ ఎక్కడుంది, ప్రాబ్లం ఎక్కడుంది, ఎక్కడి నుంచి కరెక్షన్ మొదలు పెట్టాలని తెలిస్తేనే మీరు దానికి సొల్యూషన్ ఫైండ్ చేయగలరు. సూపర్ మ్యామ్, సూపర్. నిజంగా మీరు ఇంజనీరే, డైట్ ఇంజనీరే. చూసారు కదా సాలికా బేగం, నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అంటే ఫ్రెండ్స్, మీరు మనకు రోగాలు వచ్చాక లక్షలు ఖర్చు పెడతాం, హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆస్తులు అమ్మేస్తాం, బంగారం అమ్మేసి మరి రోగాలు క్యూర్ చేసుకుంటాం. దానికంటే మన వంట గదినే మెడికల్ షాప్ అనుకోండి, మన ఫుడ్డే టాబ్లెట్స్ అనుకోండి. హ్యాపీగా తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి. తను చెప్పినట్టుగా ఒక్కసారి పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, చాలా నామినల్ ఎక్స్పెండిచర్. అలాగే ఆమె ఏమి పెద్ద పెద్ద అద్భుతమైన ఇది తీసుకురండి అవి తీసుకురండి అని కూడా ఏం చెప్పట్లేదు. సో సీజనల్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్తోనే అద్భుతమైన మార్పు, మన లైఫ్ మారిపోతుంది ఖచ్చితంగా. సో తన కోసం కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీ లైఫ్ మార్చేసుకోండి. ఎస్ మ్యామ్. Yes, sir. Starting last ఒక పాయింట్ చెప్తాను సార్. You are not just what you eat. You are what you absorb and you are what you not eliminate. Correct. అంటే మీరు ఏం తింటున్నారు దాన్ని బట్టి మీ హెల్త్ అన్నది మీరు డిసైడ్ కారు. ఎంత అబ్జర్వ్ చేసుకుంటున్నారు, ఏ చెత్త తీయాల్సింది ఎంత తీయటం లేదు, దాన్ని బట్టి మీ హెల్త్ అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్, ఖచ్చితంగా పాటిస్తాం మ్యామ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సర్టిఫైడ్ న్యూట్రిషనల్ డైటీషియన్ తను, కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి, కాల్ చేయండి, మీ లైఫ్ మార్చుకోండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.